అన్న నమస్తే. నమస్తే రమ. ఎలా ఉన్నారండి? ఎక్సలెంట్. హ్యాపీగా ఉన్నా, ఎక్సలెంట్‌గా ఉన్నా. ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఆనందంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. మీ ఇంటర్వ్యూస్ కూడా చూస్తా ఉన్నా. దున్నేస్తున్నారు, దూసుకుపోతున్నారు. థ్యాంక్ యూ అన్న. ఇంకా ఇంకా ముందు ముందల పెద్ద ఛానల్‌లాగా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా యాజ్ ఎ బ్రదర్‌గా. అన్న ఎంతోమంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, చైర్మన్‌లను ఇంటర్వ్యూ అడిగితే చాలామంది ఇచ్చారు. కొందరు ఇంటర్వ్యూ ఇయ్యలేరు. కొందరు మాత్రం మాట్లాడుతూ నీకేంది ఇష్టం వచ్చినట్టు కాంట్రోవర్సీ క్వెషన్స్ ఏస్తావు. కాంట్రోవర్సీ క్వెషన్స్ ఏసి నువ్వు హీరో అయితావు. మమ్మల్ని బఫూన్లు చేస్తున్నావు. సో, మేము ఇయ్యము అన్నారు. ఓపెన్‌గా చెప్తున్నా. మీరు అడగమన్న క్వెషన్స్ అడగడానికి, మీరు చెప్పినయి నేను ఇంటర్వ్యూలో చెప్పడానికి నేను మీ కార్యకర్తను కాదు. అట్లా అని చెప్పి మీ ఆస్థాన కవిని కాదు. బరాబర్ అడుగుతాం. బయట మీ మీద ఉన్న ఆరోపణలు గాని, అవి గాని స్ట్రెయిట్‌గా నేను అడుగుతా. వాటికి క్లారిటీ ఇయ్యాల్సిన బాధ్యత కూడా మీదే. అంతేగాని మీరు స్కిప్ అయితామంటే ఎన్ని రోజులు మీరు స్కిప్ అయితే ప్రజల లోపల అన్ని రోజులు ఆరోపణలు పోతూనే ఉంటాయి. సో, నేను ఒక వారధిలాగా ప్రజలు అనుకున్నయి నేను మిమ్మల్ని అడుగుతా. మీరు క్లారిటీ ఇయ్యాలి. చాలామంది నేను 100% చెప్తున్నా భయపడుతున్నారు. అలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. ముఖ్య కారణం మహబూబ్ నగర్‌లో మీరు ఎన్నికల కంటే ముందు ఏవైతే అంటే అప్పుడున్న ప్రభుత్వం పైన, ఆ మాజీ మంత్రి పైన ఏవైతే ఆరోపణలు చేసిండ్రో వాటి గురించి, అదే విధంగా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలైతుంది. 20 నెలల్లో మీ మీద వచ్చిన ఆరోపణలను నేను చాలా స్ట్రెయిట్‌గా ఎన్‌కౌంటర్ విత్ ఆర్ఆర్ ద్వారా ఫైర్ చేయబోతున్నా. మీరు డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇస్తారా? లేకపోతే మీరు స్ట్రెయిట్‌గానే ఉన్నదున్నట్టు మాట్లాడతారా? ఇంక మీ పైన ఆధారపడి ఉందన్న. ఎందుకంటే జనం ప్రతి ఒక్కరు పసిగడుతున్నారు. మహబూబ్‌నగర్‌లో ఉన్న ప్రజలు చాలా తెలివిపరులు. మీరేం చెప్పినా వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు. సో, మీరేం చెప్తారనేది మీ పైన డిపెండ్ అయ్యింది. నాకు కూడా అదే కావాలి. ఆ! నిజం నిర్భయంగా చెప్పడమే కావాలి. ఏది ఒక్క క్వెషన్ కూడా స్కిప్ చేసే అవసరం మాకు లేదు. మీరు 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు గాని, మీ లీడర్లు గాని అప్పుడున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చాలా అక్రమాలు చేసిండు. ఎన్నో భూ కబ్జాలు చేసిండు. అవినీతి చేసిండు. ఎంతోమందిని అక్రమ అరెస్టులు చేసిండు. అక్రమ నిర్బంధాలు చేసిండు. ఆయన పేరున ఉన్నది లేనిది ఎన్నో చెప్పిండ్రు. మరి అన్ని చెప్పిండ్రు. మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలైంది. ఇంతవరకు ఎందుకు ఆయన మీద ఒక్క కేసు కాలేదు? ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు? ఇటీవల గూడా మాట్లాడితే ఒక బీఆర్ఎస్ నాయకుడు గూడా మాట్లాడుతూ, "అరే! మీకేం అంత మోపతేంది? 20 నెలలైంది. చిట్టా ఇప్తాం, చిట్టా ఇప్తాం." ఎన్ని రోజులు చిట్టా ఇప్తారు? అదేదో బయట పెట్టండి. అంటే మీ దగ్గర ఏం లేదు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలే అని చాలా స్ట్రెయిట్‌గా వాళ్ళే డైరెక్ట్ మిమ్మల్ని టీజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎక్కువ అంటే ఆడుకుంటున్నారు. మీ సమాధానం? మొదటి 2 ఏళ్ళు అభివృద్ధి మీద దృష్టి పెట్టినాం. ఆరోపణల మీద, దీని మీద, వాళ్ళ మీద మనం కూడా వాళ్ళలాగానే చేస్తే, మనం కూడా అది ప్రజలకు ఏమైతే కావాలనో నీడ్స్, ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసినామో అది నెరవేర్చుకుంటూ పోతున్నాం. గవర్నమెంట్ వచ్చినంబడే ఈ యొక్క కక్ష, ఈ యొక్క దౌర్జన్యాలు వాళ్ళు చేసినట్టే చేయనీకి వాళ్ళ ఆరోపణల మీద మేము మాట్లాడడం కాదా. గవర్నమెంట్ వచ్చినంబడే ఆల్రెడీ చితికిన బతుకులు, ఇబ్బందులు పడ్డ రైతులు, రుణమాఫీలు, ఇందిరమ్మ ఇండ్లు లేని అంటే అప్పుడు చెప్పిండ్రు రకరకాలుగా వాగ్దానాలు ఇచ్చిండ్రు, ఏవి నెరవేరలే. గ్రామాలన్నీ కలకలలాడుతున్నాయి. ఇప్పుడు మీరు చూడండి పోయి ఇందిరమ్మ ఇండ్లతోన మొదటి దశ ఇందిరమ్మ ఇండ్లతోన కలకలలాడుతున్నాయి. పిల్లలకు సన్నబియ్యం పెట్టి తృప్తిగా తినగలుగుతున్నారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, బస్సు ఇటువంటి సర్వీసులల్లో పబ్లిక్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చూసుకోండి రేషన్ కార్డులు, రీసెంట్గా రేషన్ కార్డులు పంచినాం. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి ప్రజలను సాటిస్ఫై చేసేది మా మొదటి ఎజెండా. కాన్సన్ట్రేట్ చేయలేదు అంతే. తప్పులు లేవని కాదు దాని అర్థం. 100కు 100% చిట్టా ఇప్పుతాం మొన్న చెప్పిండ్రు, ఎవరో మాట్లాడుతున్నారు అంటారు కదా, సోకాళ్ళు ఎవరన్నా మాట్లాడని. దాని రిజల్ట్ మీకు కనిపిస్తుంది. మొదటి దశలో అభివృద్ధికి భాగంగా తీసుకున్నాం. రెండో దశలో వాళ్ళు చేసిన పాపాలు కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది మీడియా వాళ్ళు మా అభివృద్ధిని ఎట్లయితే రాస్తలేరు, మా అభివృద్ధిని ఎట్లయితే ప్రజలకు చూపిస్తలేరు, ఇంకా ఆ భయాందోళనలకు గురవుతున్నారు. అదేవిధంగా మోసపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఆ భయాందోళనలకు బయటకు వస్తలేరు. కానీ ఈ మధ్యన చాలామంది వచ్చిండ్రు, ప్రూఫ్స్తో సహా ఉన్నాయని నేను మళ్ళా బల్లగుద్ది ఎందుకు చెప్తున్నట్టే వచ్చిండ్రు కాబట్టి చెప్తున్నాను. బరాబర్ సెకండ్ విడతలో మొదటి విడత అభివృద్ధి మీద దృష్టి పెట్టినాం. సెకండ్ విడతలో అభివృద్ధితో పాటు వీళ్ళ పాపాల మీద కూడా దృష్టి పెడతాము. దీనిలో ఏ విధమైన డౌట్ అవసరం లేదు. అన్నా ఇప్పుడు నేను మీకొక వీడియో చూపిస్తా. అది మీరు మాట్లాడిందే. अल्लाह का दुआ ने सीनोज गौड़ निकल गया, उनका पावर निकल गया, उनका जमीना निकल गया, उनका పార్టీ నికల్ గయా. ఒక సెల్లు పెడతాం ఇదే పార్టీ ఆఫీస్లో అన్నగారితో చర్చ చేసి ఒక సెల్లు పెట్టి, బాధితులారా ఇక భయపడకండి, ఇంకా కొత్త భయం పోలేవాళ్ళు. నీ యొక్క అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు
ఇవన్నిటిన విచారణ చేపట్టడానికి పార్టీ ఆఫీసుకు వచ్చి మీరు ఇక్కడ చర్చలు తీసి కంప్లైంట్ ఇవ్వండి. మీరు బయటికి రాండి. ఇంకా మోసపోయిన వాళ్ళందరూ బయటికి వెళ్ళండి. కొన్ని వందల కంప్లైంట్లు వస్తాయి. దానిలో మీద విచారణ జరుగుతుంది. నీవు చేసిన పాపాలకన్నా విచారణ చేస్తే నీకు 100 ఏళ్ళు పనిష్మెంట్ ఉంటుంది కోర్టులల్లో. 150 ఏళ్ళు 200 ఏళ్ళు శిక్ష పడుతుంది. చూసినావా ఈ కలియుగం? అలా ఇది మాట్లాడింది మీరే అనుకుంటా. 100% మాట్లాడినా. సో ఇది మాట్లాడింది మీరే. మీరు బరాబర్. 10th జనవరి అంటే మీరు గెలిచిన తర్వాత, ఎలక్షన్లో గెలిచిన తర్వాత 10th జనవరి 2024 నాటు మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం మాట్లాడిందంటే, శ్రీనివాస్ గౌడ్ ఆయన బాధితులు దాదాపు 100 మంది ఉన్నారు. ఆయనది విచారణ చేస్తే 5 ఏళ్ళు సరిపోవు. అండ్ ఆయన చేసిన తప్పులకు గిట్ల శిక్ష చేస్తే ఆయన జీవితం అది కలియుగం మొత్తం అయిపోయినా కూడా అన్ని రోజులు శిక్ష అట్టనే ఉంటుంది అని అన్నారు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మరి ఇంతవరకు ఎంతమంది బాధితులు మీ దగ్గరకు వచ్చిండ్రు? అసలు మీరు ఆయనకంటూ ఒక సెల్ ఏర్పాటు చేసిండ్రా? ఎంతమంది బాధితులు వచ్చిండ్రు? ఎన్ని విచారణలు జరిగినాయి? ఆయన మీద ఎన్ని కేసులు నమోదైనాయి? మొత్తం నా మాటల్లో ఇంటే కూడా మీకు ఏముందంటే, ఇంకా భయం పోలేదు, బయటికి రాండి, కంప్లైంట్లు ఇవ్వండి, మీకు న్యాయం చేస్తామని ఆ మాట వచ్చింది కదా. దాని తర్వాత డైలాగ్ వచ్చింది కదా, అంటే భయం పోలేదు మీకు, ఇంకా బయటికి రాండి అనేది వచ్చింది కదా. ఆయన ఇంకా అదే మేకప్ వేసుకొని తిరుగుతున్నాడు. మళ్ళీ ఏదో జరిగిపోతుంది, మళ్ళీ అద్భుతం అవుతుంది, మళ్ళీ నేనే వస్తా బిడ్డ, నేనే ఉంటా చూడని కొంతమందిని భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నాడు. అయినా కానీ కొంతమంది ధైర్యం చేసి ఇచ్చిండ్రు. ఇప్పుడు నేను బయట పెట్టలేను. ధైర్యం చేసి ఇచ్చిన కంప్లైంట్లను త్వరలోనే ప్రభుత్వం, ఎంక్వైరీ, పోలీసు, రెవెన్యూ అందరూ కలిసి నివేదిక ఇచ్చి వాళ్ళు కంపల్సరీ ఊచలు లెక్క పెట్టడం కంపల్సరీ జరిగిపోతుంది. దాంట్లో డౌటే లేదు. ఎందుకు లేదంటున్నా, మా దగ్గరికి వచ్చినటువంటి బాధితులను బట్టి నేను చెప్తా ఉన్నా. కొద్దిగా వచ్చిండ్రు. నేను అదే చెప్పిన, మొదటి దశలో అభివృద్ధి మీద దృష్టి పెట్టినాం. రెండో దశలో అభివృద్ధి వీళ్ళ పాపాల పుట్ట రెండు రైలు పట్టలాగా తీసుకుపోవాలనేది ఉద్దేశం ఉంది. 100కు 100% వాళ్ళ పాపాలు బయటకు వస్తాయి. రీసెంట్గా చూసిండ్రు ఫోన్ ట్యాపింగ్ విషయం, మీరు చూడనే చూసిండ్రు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఎంతోమంది బాధితులను పిలిపించి వినిపించింది అనేవి ఉన్నాయి. అక్రమాలు ఇప్పుడు మీరు కూడా మీడియా రమా, నువ్వు ఇంత చెప్తున్నావు కదా, నువ్వు 10 సంవత్సరాలు ఇక్కడనే ఉన్నావు కదా వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. అక్రమాలు మీకు తెలియని కాదు, సరే మీరు చెప్పలేకపోవచ్చు కానీ మీకు తెలియని కావు. ఎంతోమందిని పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళను ఆయన చేతి మనుషుల్లాగా తయారు చేసుకొని నరకం చూపించి కొట్టి ఆ వీడియో కాల్ చూపించిన సందర్భాలు లేవా? నీవు ఇనలేవా? నేను ఇనలేరా? ప్రజలు ఇనలేరా? పాలమూరు ప్రజలు ఇనలేరా? చెప్పు నువ్వు. వాస్తవమా కాదా? 100కు 100% హింసించిండ్రు. పాపం ఊరికే పోదు. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా కావనుగా. నిజం చెప్తున్నా, ఈరోజు కూడా నాకు వ్యక్తిగతంగా ఆయనకు నాకు ఆస్తి తగాదాలు లేవు, ఇద్దరికి పంచాదులు లేవు, భూమి పంచాదులు లేవు, గెట్టు పంచాదులు లేవు. నాకెందుకు చెప్పు కోపం? ఒకప్పుడు ఆయన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన నాకు ఆయన ఓటమి కోసం ఇంత పగ ఎందుకు, ఇదెందుకు చెప్పు? అయితే ఈ విషయంలో మీకు నేను చాలా స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. అయితే నార్మల్గా అంటే మెయిన్గా మహబూబ్ నగర్లో ఒక పెద్ద ఆరోపణ ఉంది. ఏంటంటే, ఎప్పుడైతే ఆయన మమ్మల్ని బెదిరించిండ్రు, కొట్టిండ్రు, పోలీస్ స్టేషన్లు కొట్టిండ్రు, బయట కూడా కొట్టించిండ్రు, ఇంత జరిగింది, మమ్మల్ని ఎత్తుకపోయారు, ఏమేమో చెప్పిండ్రు. అందరూ ఇప్పుడు బాగానే ఉన్నారు, అందరూ గతం మర్చిపోయినరు. ఎంఎస్ఆర్ ఒక్కడు పట్టు వీడని విక్రమార్కుడిలాగా గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడనో ఏడ ఛాన్స్ దొరికితే ఆడ అన్నదమ్ములని అంటే ఎవరితో ప్రెస్ మీట్ పెట్టియడం కానీ, లేకపోతే ఈయన కూడా వాళ్ళని స్ట్రైట్గానే గట్టిగానే వాళ్ళ పేరు ప్రస్తావించి మాట్లాడుతున్నారు. మరి అప్పుడు దెబ్బలు తిన్నోళ్ళు అవి అన్నారు కదా, వాళ్ళందరూ ఏడిపోయారు. అందరూ అలైబల వేసుకున్నారు, అందరూ బాగానే కలిసిపోయారు. ఇంకా వాళ్ళు ఇడిచిపెట్టిన భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో అది వీళ్ళు స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు అందరూ ఒకటే ఉన్నారు, కానీ ఎంఎస్ఆర్ ఒక్కడు మాత్రం గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకు ఆయనకి ఇంకా అంటే వీళ్ళందరూ ఇడిచిపెట్టి నేను ఒక్కడు ఎందుకు పట్టుకున్నాడు? అంత పగెందుకు? ఈయన అన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసిండా? దీంట్లో 2 విషయాలు. అందరూ కలిసిపోయిండ్రు అనేది అబద్ధం ఒకటి. రెండోది ఏంటంటే, చితికిన బతుకులు 10 ఏళ్ళు బాధలు అనుభవించిండ్రు, పోరాటాలు చేసిండ్రు, ఇబ్బందులు పడ్డరు, ఆర్థికంగా చితికిపోయిండ్రు, సామాజికంగా చితికిపోయిండ్రు, రాజకీయంగా చితికిపోయిండ్రు. ఇప్పుడు ఊపిరి పోసుకుంటున్నారు, స్వేచ్ఛగా ఉండరు. వాస్తవంగా మాట్లాడాలంటే సరే, ఆ స్వేచ్ఛగా ఉండరు. ఎప్పుడే కానీ ఏమవుతుందంటే, చితికిన బతుకులకు చలిపెట్టేటోనికి మనం ఒక కోటు కప్పినాం అనుకోండి, ఆ ఇచ్చదనంలో కొద్దిసేపు అట్లా ఉండాలనే ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ కొట్లాడాలని అనుకోడు. నాకు తగిలిన బాధ మానసికంగా నా గుండెకు తగిలిన గాయం అది. మీరొక్కరు మాత్రం బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అవును. మిగతా చాలా మంది ఉన్నారు, వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు, ఏదోలే అని వాళ్ళు ఇష్టపెట్టిన భూములను ఏదో కబ్జాలు చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు అని కూడా వినబడుతుంది. అది తర్వాత మాట్లాడతాను. కానీ మీ విషయాన్ని మాత్రం నేను చాలా క్లియర్గా విన్నది. ఎంఎస్ఆర్ వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు తెలిసింది, నాకు ఏమొద్దు మాబ్నార్ ఉంటే,
వాళ్ళిద్దరు పతనం కావాలని మీరు చాలా స్ట్రెయిట్‌గా చెప్పారంట. నాకు వాళ్ళిద్దరు ఎన్నో అంటే ఓవరాల్‌గా వాళ్ళిద్దరు మాత్రం ఒక రాక్షసుల్లాగా ఉన్నారు. వాళ్ళని అంతం చేయడమే, వాళ్ళని రాజకీయంగా పతనం చేయడమే నా ఎయిమ్. అంతకంటే నాకేమొద్దు అని మీరన్నారంట. ఎందుకు అంత కసి, కోపం ఎందుకు మీకు? రమ ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తున్నా. రాజకీయ పతనము, రాజకీయ చావు, రాజకీయంగా పూర్తిగా ఇక్కడ వాళ్ళకు ఏమాత్రం ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది మొదటి నుంచి చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎంత భయంకరం అంటే వాళ్ళకి నాకు ఇప్పుడు చెప్తా ఏ విధమైన పర్సనల్ గొడవలు లేవు. ఎంత భయంకరంగా నన్ను మనోవేదనకు గురి చేసిండ్రు. నన్నొక్కరిని అంటే నేను సీరియస్‌గా తీసుకొని ఉండొచ్చు. కానీ కొన్ని వందల మందిని, వేల మందిని మనోవేదనకు గురి చేసిండ్రు. 100 సార్లు చెప్తున్నా, మనిషికి స్వేచ్ఛ కోరుకుంటాడు, ఆత్మాభిమానము, గౌరవము. నీ యొక్క ఇప్పుడు నేను చెప్తున్నా, కోట్ల రూపాయల ఆస్తులు పోయినా రోడ్డు మీద నిలబడ్డా సరే గానీ, మన గౌరవం మీద ఆత్మాభిమానం మీద కొడితే మనం చచ్చిపోయినట్లే లెక్క నా దృష్టిలో. అంత కష్టపడి పనిచేసి అంత ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి నాది కూడా ఇంత పాత్ర ఉన్నప్పుడు, సర్వనాశనం చేయడానికి ఆయనది ఎట్లా ఉంటదంటే, ఒక మనిషిని ఒక్క స్టెప్ ఇప్పుడు నువ్వు శ్రీనివాస్ గౌడ్ గారి పక్కన ఉన్నటువంటి క్యాడర్‌లో ఎవరైనా ఒక్కరైనా రాజకీయంగా ఎదిగినట్లుగా ఎందుకు లేరు? ఒకటి ఆలోచన చేయండి మీరు. 10 ఏండ్లు చేసిండు, 5 ఏండ్లు ఎమ్మెల్యే చేసిండు, 5 ఏండ్లు మంత్రి చేసిండు కదా! సెకండ్ క్యాడర్‌ల ఆ లెవెల్‌ల సెకండ్ క్యాడర్‌ను ఎదిగించినటువంటి ఒకరిద్దరు లీడర్ల పేరు చెప్పు. ఏమీ తెలవని కొంతమందిని అనామకులను కూర్చోబెట్టి చైర్‌లలో కూర్చోబెట్టడం, వాళ్ళు ఏం చెప్తే అది రబ్బర్ స్టాంపులాగా పనిచేసేటోళ్ళని పెట్టుకోవడం, రాజకీయ పరిజ్ఞానం ఉన్నోళ్ళను తొక్కేయడం. మీరన్నదానికి నేను స్ట్రెయిట్‌గా ఒక ఆన్సర్ ఇస్తా. ఆ! ఇప్పుడు మహబూబ్ నగర్‌లో ఇదే సురేందర్ రెడ్డి గురించి గాని, ఇదే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గురించి గాని, ఇదే ఆనంద్ గౌడ్ గురించి గాని, ఇదే వినోద్ కుమార్ గురించి గాని, ఎవ్వరి గురించి గూడా ముడా చైర్మన్ గురించి గాని, గ్రంథాలయ చైర్మన్ గురించి గాని, సోషల్ మీడియాలో ఇదే బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ గాని, లేకపోతే ఎవరు గాని పెడితే మీ కాంగ్రెసోళ్ళు మా లీడర్లు అది కాదు, మా లీడర్లు గ్రేట్ అనో, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ గురించి వకాల్తా పుచ్చుకొని మాట్లాడే సోషల్ మీడియాలో లేరు. ఓలని ఏమంటే నాకెందుకులే అని అనుకుంటారు. ఇదే శ్రీనివాస్ గౌడ్ గురించి మాట్లాడితే, ఇదే నా ఆర్టిక్ న్యూస్ గ్రూప్‌లో నేను చెప్తున్నాను. అస్సలు వాళ్ళు టైం వేళాపాల లేదు. మా అన్నని అట్లా అంటారా? అరే 2 ఏళ్ళు అయిపోయింది. మీరు మీ అభివృద్ధి గురించి మాట్లాడండి, లేకపోతే దాని గురించి మాట్లాడండి. మా అన్న గురించి ఏం మాట్లాడతారని ఇప్పటికి వాళ్ళకు వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు. మరి మరి మీరు ఇదంటున్నారు గదా! ఎవరైతే లీడర్‌లను తయారు చేయలేడని. అసలు ఆయన మీరు ఎలక్షన్ టైమ్‌లో ఆయన మీద చేసిన ఆరోపణలకి అసలు ఆయనకి డిపాజిట్ గూడా రావద్దు. కానీ మాక్సిమం అంటే 18,000, 19,000 ఓట్లతోనే. ఇప్పటికి శ్రీనివాస్ గౌడ్ బయటికి పోతే ఆయన ఎనక తిరిగి సెల్ఫీలు తీసుకోవడానికి ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గాని, ఆయన ఎనక తిరిగేటోళ్ళు, ఆయనకున్న క్రేజ్ నాకు తెలిసి ఉమ్మడి మహబూబాబాద్‌లో ఏ ఎమ్మెల్యేకి మంత్రికి గూడా లేవు. అంత క్రేజ్ ఇప్పటికి ఉంది. మరి అంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళా? ఎందుకు ఇంకా క్రేజ్ ఉంది? ఇంకా ఫోటోల కోసం ఎందుకు ఎగబడుతున్నారు? ఆయన ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆయన కోసం పోరాడేటోళ్ళు ఇంకా ఇంతమంది ఎందుకున్నారు అనుకుంటారు? నీకేమో పోరాడినట్లు కనిపిస్తుంది కదా! లీడర్‌లను తయారు చేయాలంటే దాని అర్థం ఆయన కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దానికి ఎంబడి కౌంటర్ పెట్టేదే లీడర్‌షిప్ అంటే. లీడర్‌లను తయారు చేయడం అంటే దాని అర్థం అదే. అంటే మీకు భయపడకుండా వాళ్ళు పెడుతున్నారు. ఏమన్నా యేసుకొని నీళ్ళు. అరే భయం మేమెవ్వరిని భయపెట్టదలుచుకోలేదంటే స్వేచ్ఛ అంటే అదే అంటే ఇప్పుడు నీవు కూడా నన్ను 100 క్వెషన్‌లు అడుగుతున్నావు. ఎన్‌ఎం శ్రీనివాస్ రెడ్డిని అడుగుతావు, వినోద్ కుమార్ గారిని అడుగుతావు, అమర్ గారిని అడుగుతావు, ఆ! అందరిని అడుగుతావు కదా నువ్వు కూడా. ఆ! ఇప్పుడు స్వేచ్ఛ ఉందబ్బా! అదే మేము చెప్పేది. మాకేదో పెయిడ్ ఆర్టిస్ట్‌లని పెట్టుకొని రూ. 4 ఖర్చు పెట్టి అరే పెడతావా లేదా అని చెప్పి పెట్టించుకునే అవసరం మాకు లేదు. అందరికి స్వేచ్ఛ ఉంది. అందరూ మాట్లాడుకోవచ్చు, అడగొచ్చు, క్వెషన్ చేయొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. వ్యాపారాలు చేయొచ్చు. ఎవరి రిబ్బన్‌లు వాళ్ళు కట్ చేసుకోవచ్చు. ఎవరి షాపులు ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరు బ్యానర్‌లు కట్టుకోవచ్చు. అదే కదా నేను కోరుకునేది. ఈయన మోసపోయింది. ఈయనకింకా ఇప్పటికి కూడా జ్ఞానం వస్తలేదు నాకదే నేను అనుకుంటున్నా. ఈయన ఇట్లే ఉండకోక మాకిదే ఆనందం గానీ, ఇప్పటికి గూడా అదే ఆర్టిస్ట్‌లను పెట్టుకొని, అదే డ్రామాలేసుకుంటా, అదే ఆయన సొంత ఎజెండాతోనే తిరుగుతున్నాడు గానీ, ప్రజల గురించి ఏడ ఆలోచన చేస్తున్నాడు ఒకసారి ఆలోచించి. ఓట్లు ఎట్లా పడతాయి? నువ్వన్నావు 20,000 అని. ఆయనకు అంతకుముందు వచ్చిన మెజారిటీ 60,000. 60,000 మెజారిటీ ప్లస్ ఇది 20,000, 80,000. 1,00,000 మెజారిటీ వస్తదని చెప్పిండు. 80,000 మైనస్‌లోకెళ్ళిపోయిండు గదా! 20,000 మెజారిటీ కాదు. 80,000 మంది ఆయనను చీదరించుకున్నారు. ఆయన నెట్టివేయబడ్డరు. ఒక భయములనో ఏదో ఈయననే గెలుస్తాడో, పార్టీ వస్తదో అని చెప్పి ఆ స్కీమ్‌ల నుంచో రకరకాల మనుషులు ఏదో చేసే ప్రయత్నం చేసి, ఆ పార్టీ ఓట్ బ్యాంక్‌లతోన అంత దూరమని వచ్చిండు. ఖర్చు పెట్టిన డబ్బులు గోనె సంచులకు పోయినాయి. నేనే ఉదాహరణ అన్వాడ మండలి నేను ఇన్‌చార్జ్ తీసుకొనున్నప్పుడు లైన్‌లో నిలబడి కవర్‌లో పైసలేసుకొని పంచిండ్రు. ఆ! 70, 80 కోట్లు ఎక్కడిది? పైసలు లేని ఎన్‌ఎం శ్రీనివాసరెడ్డి గారెక్కడ? వేల కోట్లు సంపాదించిన ఈయనతోన పోటీ పడడం అనేది సాధ్యమైన విషయమేనా? అంటే అవునన్నా, కాదన్నా డబ్బు ప్రభావితం చేస్తది ఎలక్షన్‌లు అనేది వాస్తవం. మరి అంత డబ్బు పెడితే గూడా
80,000 మెజారిటీతోని శ్రీనివాసరెడ్డి గారు గెలిచినట్లే. ఆ 60,000 ఈ 20,000 కలిపి. మరి ఎట్లొచ్చిందంటావు మాకు 80,000 మెజారిటీ ఆయన దృష్టిలో పాత ఎలక్షన్ చూసుకుంటే? అదే స్వేచ్ఛతోనే ఇప్పుడున్నారు. 100కు 100% స్వేచ్ఛగా బతుకుతుంది. మీకు ఈయన గురించి తెలియని నిజం నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పిన. మైండ్ గేమ్ ఆడతాడు. మనసులను సర్వనాశనం చేస్తాడు. ఆయన కుటుంబము, ఆయన బావ, ఆయన బామ్మర్ది, ఆయన తమ్ముడు, ఆయన అన్న వీళ్ళు తప్ప వీళ్ళ స్థాయిలో వ్యాపారం చేసుకొని బాగుపడ్డ ఒక్క మనిషిని చూపియండి. నీవు అంటున్నావు కదా చాలామంది టీఆర్ఎస్ వాళ్ళ గురించి. సోకాల్డ్ టీఆర్ఎస్ వాళ్ళు శ్రీనివాస్ గౌడ్కు ముఖ్య అనుచరులు అనుకున్న వాళ్ళు అందరూ కూడా మా పాపం బండి మేము ఈడ ఉన్నాం, ఇంకా సందర్భం వచ్చినప్పుడు మేము కూడా బయటికి వెళ్తాం. వాస్తవం దైవ సాక్షిగా చెప్తా ఉన్నా. మా పాపం బండి ఈడ ఉన్నాం, మేము కూడా బయటికి వెళ్తాము. నేను అవద్దని చెప్పను, వాస్తవాలే మాట్లాడుతున్నా. చాలా ఇంటర్వ్యూలో నీ ఇంటర్వ్యూస్ కూడా చూసినా బ్రహ్మాండంగా చేస్తున్నావు. దూసుకపోతున్న ఛానల్ ఇది కాబట్టి నిర్భయంగా మనస్సాక్షి పరంగా నిజమే చెప్తున్నా. టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు చాలామంది పాపానికి బలైపోయేడ బతున్నాం, మేము బయటికి వెళ్తామని మా దగ్గర చెప్తున్నారు. మరి దానికి అర్థమైంది. మనిషిని సర్వనాశనం చేస్తాడబ్బా, నమ్మకూడదు ఇక్క, దాంట్లో డౌటే లేదు. ఆయనను కానీ ఇంకా నమ్ముకొని అక్కడ క్యాడర్ ఉంటే మొన్న చెప్పింది కూడా అదే. మీరు అంటున్నారు ఎంత స్వేచ్ఛగా ఉంది మా అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని ఎదురు ఒక చిన్న పిల్ల అన్నటువంటి వాడు కూడా నాకేం కావాలని అడగలుగుతున్నాడు. స్కూల్ విద్యార్థులు అడగలుగుతున్నారు, ఇంజనీరింగ్ చేసే వాళ్ళు అడగలుగుతున్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఇంకేమన్నా ఉంటే ఎమ్మెల్యేతో కొట్లాడు. ఎమ్మెల్యేనే కొద్దిగా గొప్ప పబ్లిక్తో ఎట్లా ఉండాలని ఆయనే సర్దుకపోతున్నాడు. కానీ ప్రజలకే ఎమ్మెల్యే కన్నా ఎక్కువ ధైర్యంగా ప్రజలు ప్రవర్తిస్తున్నారు. దాని అర్థం ఏంది? ఎలక్షన్స్ కంటే ముందు ఎమ్మెల్యే గారు అప్పుడు మాజీ మంత్రి గురించి చాలా మాట్లాడాను. ఎలక్షన్స్ తర్వాత నాకు తెలిసి ఏ రోజు కూడా శ్రీనివాస్ గౌడ్ గురించి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురించి ఎప్పుడు మాట్లాడరు. ఆయన ఎప్పుడు చూసినా నేను కేటీఆర్, కేసీఆర్ గురించే మాట్లాడుతుంటారు. ఇక్కడ ఉన్న ఆయన మాజీ మంత్రి, ఆయన దాంట్లో గురించి ఆయన చేసిన మిస్టేక్స్ ఉన్నాయని మీరు ఎన్నోసార్లు చెప్పింది కదా, దాని గురించి ఎందుకు ఎమ్మెల్యే గారు మాట్లాడారు? మీలాంటి వాళ్ళే మాట్లాడతారు. ఎమ్మెల్యే గారి మనస్తత్వం నేను చెప్తా. నేను నిజంగా చెప్తా ఉన్నా. నేను కూడా ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేసినోన్ని, జెడ్పీటీసీ చేసినోన్ని, ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసినోన్ని ఇండిపెండెంట్గా, మంచి ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నోన్ని. ఇండిపెండెంట్ ఓటు రావడం అనేది చాలా కష్టం కదా. అటువంటి స్థాయిలో కూడా నా ఓట్ బ్యాంక్ నాకు వేసిండ్రు. హన్వాడలో కూడా అప్పుడున్న దానిలో ఉమ్మడి పార్టీ అభ్యర్థి కన్నా నాకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంటే అంత అభిమానం ఉన్నోని కదా. నేను చెప్తున్నా, ఈ 2 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే గారు స్థితప్రజ్ఞులు అంటే ఎప్పుడు ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలనో పూర్తిగా అవగాహన ఉన్నోళ్ళు. రాజకీయ గురువు అనుకోవచ్చు. నేను ఎవరితోనో పొసగను వాస్తవంగా. పూర్తి అభిమానంతోన ఏ పదవి లేకుండా కార్యకర్తగా నేను ఆయనతోన ప్రయాణం చేస్తున్నా అంటే ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క విజన్, ఆయన ఒక ఆలోచన విధానం, ఆయన ఒక వ్యూహం. ఆయనకు అసలు ఈయన నథింగ్. ఈయన గురించి కాదు ఆయన ఆలోచన. రాష్ట్ర రాజకీయాలు, డెవలప్మెంటు, రైతులు, ఎడ్యుకేషన్ మీద, విద్యార్థుల మీద, పాలమూరు అభివృద్ధి మీద మళ్ళీ 25, 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత కూడా ఆయనను గుర్తు తెచ్చుకుంటట్లుగా ఆయన వ్యూహము, ఆయన ప్రణాళికలు అట్లా ఉన్నాయి. నువ్వు గమనించి ఏమేమి వచ్చినాయి, ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అందరూ ఏమంటున్నారంటే అన్న ఈయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆయనతోని బాధింపబడలే, కష్టాలు వల్లే, ఆయన మీద కేసులు పెట్టలే, ఈయననేమనలే కాబట్టి ఈయన బాగానే ఉన్నాడు. కేసులు పెట్టించుకున్నాడు. సురేందర్ రెడ్డి ఎన్నో బాధలు అనుభవించిండు, అమరేందర్ రాజు ఎన్నో బాధలు అనుభవించాడు, రాఘవేందర్ రాజు ఎన్నో బాధలు అనుభవించిండు, వినోద్ కుమార్ ఎన్నో బాధలు అనుభవించిండు, తిరాజ్ కాద్రి ఎన్నో బాధలు, ఇట్లా ఎంతో మంది అనుభవించింది కాబట్టి వాళ్ళకి ఆ బాధ తెలుసు. ఓకే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆ బాధలు అనుభవించలేడు కాబట్టి ఆయన గురించి మాట్లాడు, ఆయనకేం పోయింది. కానీ వీళ్ళల్లో అనుభవించింది కదా, అట్లా వీళ్ళకి ఆ బాధ ఉంటుంది కదా అని అంటున్నారు. మీరేమో అభివృద్ధి గురించి అంటున్నారు, ఆయనకి నన్నేం అనలేడు కదా అని అనుకుంటున్నారు. అందుకే చాలామంది ప్రజలు ఏమంటున్నారంటే లీడర్లు ఒక్కటే, మధ్యలో పగలుగా లేది ఈ కార్యకర్తలు కొట్లాడుకుంటారు వేస్ట్గా, మా లీడర్ ఎట్లా మేము ఇట్లా అని. కానీ వాళ్ళందరూ మంచిగానే ఉంటారు ఎప్పటికైనా సరే. ఎవరు లీడర్ ఒకటే అంటే ఎవరో ఒకటే చెప్పు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాజీ మంత్రి శ్రీనివాస్ కూడా ఒకరైతారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఒకరైతారు, వేదికలు మంచి కూడా మంచిగానే ఉంటారు. కానీ లాస్ట్కు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది మనమే కదా. వేదికనే తప్పులే, అవునా కదా? మీరు అంత విచిత్రంగా చెప్తారు. ఇంతకుముందు ఈయన ఉద్దేశం ఎమ్మెల్యే గారిది ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేయాలి, వేరే పనిలో నేను ఇన్వాల్వ్ కాకూడదు. పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేయాలి. ఒక కంప్లైంట్ వచ్చింది, ఎవరి విన వచ్చింది? మాజీ మంత్రి వినో వాళ్ళ తమ్ముని వినో ఎవరి వినో వచ్చింది. ఆ కంప్లైంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా నిగ్గు తేల్చి ఏం చేయాలో అది చేయండి. చట్టం తన పని తను చేసుకోవద్దు అన్నదానికి ముఖ్య ఉదాహరణ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. దాంట్లో భాగంగానే జరిగిన తప్పులకు బలైనరు కదా, శిక్షలు పడుతున్నాయి కదా, జైళ్ళకు పోయిస్తున్నారు కదా, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు దాన్ని ప్రోత్సహించరు, దాన్ని ఆపరు. ఆయన ఎజెండా ఇప్పుడు ఏదో ఇంతకుముందు మాకు జరిగింది కానీ మీద పోయి ఇండ్ల మీద పడి కొడతామా, అటువంటి సంస్కృతి ఏమో అది కాదు కదా.
తప్పులు అనుభవించినోళ్ళు, తప్పులు చేసినోళ్ళు అనుభవిస్తారు శిక్ష. అనుభవిస్తారు. ఎట్లా అనుభవిస్తారు? చట్ట ప్రకారం అనుభవిస్తారు. అయితే అన్న మీరు ఇండ్ల మీద పోయి కొడతాం అన్నారు కదా! ఓకే. నేను చెప్తున్నా రీసెంట్‌గా కూడా నాకు వేరే వాళ్ళు అన్నది చెప్పాను. అన్‌ఫార్చునేట్‌లీ నిజంగా మీ అదృష్టం బాగాలేక ఇట్లా నెక్స్ట్ ఇట్లా మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గెలిస్తే ఫస్ట్ హిట్ లిస్ట్, ఫస్ట్ టార్గెట్ ఉన్నది మారేపల్లి సురేందర్ రెడ్డి ఎంఎస్ఆర్. లాస్ట్ టైము ఆయన ఎన్నో కష్టాలు పెట్టి జిల్లాకి రాకుండా చేసిండ్రు. నగర బహిష్కరణ అనుకోండి, లేకపోతే ఏదైనా జిల్లా బహిష్కరణ చేసేసిండు. ఈసారి రాష్ట్రం దాటిన సురేందర్ రెడ్డిని మాత్రం వదలడు మా సీనన్న అని కొందరు బయట మాట్లాడుకుంటారు. నా వరకు సమాచారం వచ్చి సంతోషం. నాట్ ఓన్లీ సురేందర్ రెడ్డి, ఇంకా కొందరు లిస్టు అంటే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంట. అక్కడ కూడా కొందరు ఉన్నారంట. అసలు ఏంది ఎవరో ఏం చేస్తున్నారు, మొత్తం ఒక రెడ్ బుక్ ఇలా కూడా మెయింటైన్ చేస్తున్నారని సమాచారం. సో వదిలిపెట్టాడు అంటున్నారు. వాళ్ళ గుణం చూసినావు ఎట్లుందో? వెల్కమ్ చేస్తున్నా ఫస్ట్ దాన్ని. వదిలిపెట్టను, టార్గెట్ చేస్తా, ఎలిమినేట్ చేస్తాం, చంపేస్తాం, వెల్కమ్ ఇట్. సంతోషపడుతున్నా, వెల్కమ్. ఎందుకంటే మీ గుణం మళ్ళీ ప్రపంచానికి తెలుస్తుంది. చేసేదేం లేదు కానీ అంటే మీ క్రూరత్వం, మీ గుణము, మీ రాక్షసత్వం, మీ దౌర్జన్యం మళ్ళీ టార్గెట్ చేస్తాం, మళ్ళీ ఇది చేస్తాం అని అంటున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకో. వీడే ముఖ్యంగా బయట మాట అంటున్నారు. ఇప్పుడైతే మన కార్యకర్తలు రీసెంట్గా కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. మన కార్యకర్తలు మేము తర్వాత గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, ఒక్కొక్కరిని వదిలేం, ఇటువంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే మనము అది కాదు అభివృద్ధి చేస్తామని చెప్పాడు కానీ ఇది మాట్లాడకండి అని పదే పదే చాలా ప్రెస్ మీట్లు అయితే మాజీ మంత్రి గారు అంటున్నారు. ఆ విషయంలో అయితే గ్రేట్. అది వ్యూహం, ఇది వెల్కమ్. సరే చేయకోక దాంట్లో ఇబ్బంది లేదు. నేను కూడా చెప్తున్నా ఈరోజు. ఆ రోజు చిన్నపిల్లలను తోలుకొని మా హైదరాబాద్ పోయినా అని చెప్పిన. నేను చిన్న పిల్లలు ఉన్నారని చెప్పిన. అన్ని జీవితంలో భగవంతుడు నాకు కష్టము సుఖము సమపాలాలు ఇచ్చిండు. అన్ని అనుభవించిన. వాస్తవాలు చెప్తున్నా ఈరోజు. అన్ని అనుభవించిన. అవును. ఆ రోజు పడ్డ కష్టం ఎవ్వనికి రాకూడదు జీవితంలో అనుకుంటా నేను. ఒక ఉన్నతమైన కుటుంబంలో, ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబంలో పుట్టి పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొని, కష్ట నష్టాలకు ఎదుర్కొని, అన్నీ పోగొట్టుకొని, తీవ్ర నష్టాల బారిన పడి, చిన్న పిల్లలను పెట్టుకొని ఆ రోజు అంటే ఎప్పుడో చిన్నప్పుడే డాడీ చనిపోయాడు. మాకున్న పెద్ద దిక్కు ఎవరు లేని సందర్భంలో నేను, అమ్మ, మా భార్య, పిల్లలు. ఆ పిల్లలు చిన్న పిల్లలను పెట్టుకొని ఏదో ఈయన నన్ను ఉద్ధరిస్తాడు, రాజకీయంగా ప్రజలకు సేవ చేయడానికి ఈయన నాకు వేదికలాగా, నాకు పట్టు ఒక అన్నలాగా నా స్థానంలో ఉంటాడు అనుకుని నేను చేసిన కష్టానికి, ఆయన నాకు ఇచ్చిన వరానికి, దానికి చెల్లు అయిపోయింది. నాకు కూడా భగవంతుడు దారి చూపించుండు. ప్రపంచంలో నేను ఒంటరిగా ఎట్లా కొట్లాడాలి, ఎట్లా ఎదగాలి, ఎట్లా కష్టపడాలి, ఎవ్వరి సహాయ సహకారం లేకుండా నెట్టివేయబడ్డ ఒక్కరిని ఎప్పుడే కానీ ఎన్ని తాకుడలు తగిలితే, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే మనిషికి అంత అనుభవం పెరుగుతుంది కదా. ఆ అవకాశం శ్రీనివాస్ గౌడ్ గారు నాకు ఇచ్చిండ్రు. ఇబ్బందులు కలిగించిండ్రు, తాకుడలు కలిగించిండ్రు, కేసులు చేపించిండ్రు. పాలమూరులో ఉండడానికి కూడా నా పక్కన ఎవరన్నా ఉంటే కూడా కేసులు పెట్టి ఆర్థికంగా నేను పూర్తిగా నా మూలాలనే చిదిమేసిండ్రు. అటువంటి సందర్భంలో నేను అనుభవించిన బాధ వర్ణనాతీతమైంది. కానీ భగవంతుని దయ వలన నేను ఆ బాధలన్నీ ఓవర్కమ్ అయిపోయి వెరీ వెల్ సెటిల్గా నా కొడుకు ఎంబీబీఎస్ చేస్తున్నాను, నా బిడ్డ బీటెక్ అయిపోయింది. నేను ఈరోజు కూడా చెప్తున్నాను, ఇంత ధైర్యంగా ఎందుకున్నా అంటే క్రూరుడని నాకు తెలుసు, ఏదైనా జరగవచ్చు అని నాకు తెలుసు. ఏం కాదు, ఇక నా జీవితాన్ని మంచిగా అనుభవించిన. జరగకుండా ఆయన గెలవకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. నాకేమైనా జరిగి నా ప్రాణం పోయినా నేను సంతోషంగా చచ్చిపోతా. చాలు నాకు ఈ విజయం చాలు. దాని మీద భగవంతుడు. అటువంటి క్రూరుని గుణాలు ప్రపంచానికి తెలవాలనుకున్నా తెలిపిన, ఓటమి పరచాలనుకున్నా పరిచిన. ఇంకేం అనుభవిస్తాం? పిల్లలు చిన్నగా ఉండి ఇప్పుడు ఎదిగిందో వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోగలుగుతారు. వాళ్ళకంటూ దారి చూపించిన. చాలు నాకు దేవుడిచ్చిన కాడికి హ్యాపీగా నేను అనుభవించిన కష్టసుఖాల లైఫ్ బ్యాలెన్స్ అయింది. మంచి చెడు కానీ ఎదుర్కొంటాం. అటువంటి పరిస్థితిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం. అయినా ఇంకా చెడు బుద్ధి చూపిస్తే నా లైఫ్లో నేను కూడా హ్యాపీగానే ఉన్నాను అంటున్నాను. బ్రేకింగ్ న్యూస్. మహబూబ్ నగర్ లో తొలిసారిగా ఓసిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక సాంకేతికతో హార్ట్ స్టెంట్ విజయవంతంగా అమర్చిన డాక్టర్ ప్రణయ్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ మహబూబ్ నగర్. This is plaque rupture Vasu, so it definitely requires stent. Start singing, sir. Inject. Stop. Okay, sir. Done now. Perfect Vasu. Yes. అయితే మీరు మాట్లాడితే ఏమంటున్నారు, నేను అంతా రెడీ, నాకు ఇప్పుడు ఏమైనా అయినా కూడా నేను రెడీ అంటున్నారు. కానీ మిమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉన్నారు. అంటే మీరే ధైర్యంగా చాలామంది ముందుకు వచ్చిన ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవల నేను కొన్ని న్యూస్లు అవి నేస్తుంటే
నాకు కొందరు బీఆర్ఎస్ సంబంధించిన వెల్ విషర్స్, బీజేపీకి సంబంధించిన వెల్ విషర్స్ కూడా మాట్లాడుకుంటా, రమాకాంత్ భాయ్ జర చూసుకో, మంచి సాఫ్ట్‌వేర్ జాబ్ అంత 2 లక్షల జీతం వదులుకొని ఈడికొచ్చినావు. ఎలక్షన్స్ ముందు నీకేమైందో తెలుసా? అంటే ఎవరికీ తెలవదని చెప్తున్నా. ఎలక్షన్స్ ముందు నాకు గట్టిగానే వార్నింగ్‌లు వచ్చినాయి. నేను బయట నన్ను ఇట్లా బెదిరించిండ్రు అవి నేనేం చెప్పలేదు. చాలా గట్టిగా వచ్చినాయి. రికార్డింగ్ ఉందా అని చెప్పి నన్ను అది చేసుకొని కూడా మీకు కూడా తెలుసు ఆ విషయం. మీకు ఏమన్నా కూడా తెలుసు. చాలా గట్టిగా వార్నింగ్‌లు ఇచ్చిండ్రు. ఈయన మా ఫ్యామిలీని కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చిండ్రు. అంత అయింది. రీసెంట్‌గా వాళ్ళు పిలిచి అవసరమా నీకు ఇవన్నీ? నువ్వు కొంచెం కాంగ్రెస్‌కి ఫేవర్‌గా ఎక్కువ చేస్తున్నావేమో, ఏవో బీజేపీకి ఫేవర్‌గా చేస్తున్నావేమో. వీళ్ళు ఎట్లాంటోళ్ళంటే రేపటి నాడు గిట్లా ఏదన్నా అయితే ఎవ్వరు నిన్ను అంటే సేవ్ చేయలేరు. నాట్ ఓన్లీ నిన్ను, వాళ్ళ కోసం ఎవరైతే ఎక్కువ పోయి మా అన్నోళ్ళు అని చెప్పి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు గాని, సురేందర్ రెడ్డి గారు గాని, లేకపోతే ఇంకెవరికన్నా ఆనంద్ గౌడ్ గారు గాని ఇట్లా చేస్తున్నారేమో అందరికీ తర్వాత ఎఫెక్ట్ పడుతది. లైన్ పరంగా వాళ్ళు ఫస్ట్, సెకండ్ అట్లా మీది కూడా ఒకటి ఏదో ఎక్కడో నెంబర్ ఉంటుంది మీది. మీరు చేసే ప్రతి ఒక్కటి థంబ్‌నెయిల్‌తో సహా ఇవన్నీ వాళ్ళు తీసుకొని ఒక జర్నలిస్ట్ పెద్ద సీనియరే ఉన్నారు అక్కడ చెప్పనీకే. అన్నీ తీసుకుపోయి వాళ్ళ ఈ వీడియో ఎడిటింగ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. అవి అయినప్పుడు మళ్ళా సేమ్ పెద్ద లీడరు సిమ్ము పెద్ద చెరువులో లేచిపోతాడు. ఈ లీడరు ఈయనని ఏదో ఏసి లోపల ఏసేస్తారు, లేదంటే రాష్ట్రం దాటిచ్చేస్తారు. కానీ మీరు ఇక్కడ లోకలోళ్ళే. మనం ఇక్కడ ఉండాల్సినోళ్ళమే, లోకలోళ్ళం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదలరు. అందుకే ఇవన్నీ ఎందుకు అని వాళ్ళు మాకు చాలా క్లియర్‌గా చెప్పారు. నిజంగా చెప్పాలంటే మేము కూడా లోకలోళ్ళమే. నాకు తెలిసి అట్లా చేయరని అనుకుంటున్నాం. ఎందుకంటే అరే నార్మల్‌గా మేము ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు అందరూ మాట్లాడతాం. బీఆర్ఎస్ మాట్లాడతాం, బీజేపీ మాట్లాడతాం, కాంగ్రెస్ మాట్లాడతాం. ఇప్పటికి కూడా మా మీద అంత పగలు ప్రతీకారాలు పెట్టుకుంటే నష్టం వాళ్ళకని అనుకుంటాం. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంగ జర్నలిస్టులు అందరూ యూనిటీగా ఉంటారంటే మీ దాంట్లోనే ఉన్న చాలామంది పోయి నీ గురించి చెప్పిన ఆశ్చర్యం లేదు. అందుకే చూసుకోండి, ఎందుకు ఆవేశపడకండి. ఆ లీడర్‌లను నమ్ముకొని మీరు ఆవేశపడకండి అంటున్నాను. సో నేను ఓవరాల్‌గా ఏం చెప్దాం అనుకున్నానంటే మిమ్మల్ని నమ్ముకొని ఉన్నోళ్ళు రేపన్నాడు మళ్ళీ వాళ్ళ గతి ఏంది? మీరు ఇట్లా నిజంగా నాకేమైనా సరే అనుకుంటే వాళ్ళ గురించి మరి అదే కదా రమ, ఇప్పుడు పోరాటం నేను చెప్పేది కూడా అదే. వాళ్ళు రాకుండా ఉండడానికి సమాజానికి మనం ఎప్పటికప్పుడు సమాజాన్ని చైతన్యవంతులం చేయాలని చెప్తున్నాను నేను. ఎప్పటికి వాళ్ళను మేలుకొల్పుతూనే ఉండాలి. మన ప్రయత్నం మనం చేయాలి. పోరాట యోధుల్లాగానే ఉండాలి. అంటే వాళ్ళ గుణాలు అట్లే ఉంటాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్, మిమ్మల్ని మీడియా వారిని కూడా టార్గెట్ చేసి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు అంటే, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వం కాంగ్రెస్ది, వాళ్ళు ప్రతిపక్షంలో ఉండరు. ఇప్పుడు కూడా అదే గుణం పోయిందా? ఆ బెదిరింపుల గుణం పోయిందా? దౌర్జన్యం చేసే గుణం పోయిందా? లోన అట్లే గూడు కట్టుకొని ఉంది. ఇప్పుడు నటించినంత మాత్రాన బయట ఏమనొద్దు, అభివృద్ధి ఒకటే మాట్లాడని వాళ్ళ క్యాడర్ చెప్పినంత మాత్రాన మారుతుందా గుణం? లోన ఉన్న గుణం రక్తానికి మరిగిన లోన ఉన్న గుణం పోనే పోదు. అది మళ్ళీ రక్తమే కావాలంటది. పిశాచి అది రక్తమే కావాలంటది. మరి భవిష్యత్తుకు మీరిచ్చే సలహా ఏందని అంటే వన్- రేపటి నాడు మళ్ళీ వస్తే కూడా ఏం చేస్తారని భయం ఉంది. 100% మనకి రమ, నేను కర్మ సిద్ధాంతాన్ని భగవంతుణ్ణి పూర్తిగా నమ్ముతా. రమ, నేను చెప్తున్నా, వీళ్లకు ఇక్కడ మళ్ళీ గెలుపు అనేది నా గొంతులో ప్రాణం ఉన్నాక లేదు. ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను నేను. అదే ధైర్యంతో నీవు కూడా ఉండాలి, అందరు ఉండాలి, ప్రజలు ఉండాలి. ఎందుకు లేదు? ఇటువంటి మనిషిని ఒక్కసారి ఓడించగలిగితే జీవితకాలం ఓడించవచ్చని ప్రజలు సెట్ అయిపోయారు. ఒక్కసారి ఓడిస్తామో లేదని ఆ భయంతోనే ఆ ఓట్లు పడ్డాయి. ఓటమి తర్వాత నువ్వు ఎవరినన్నా నీ బుద్ధి పుట్టిన ఇంటికి నీకు తెలియకుండా మర్చిపోయి ఇంటికి పోయి ఈ మనిషిని మళ్ళీ గెలిపియొచ్చా అని అడుగు. వాయబ్బ ఫస్టే పోయిండ్రా ఆయన దండం పెట్టాలి, ఇక మళ్ళీ వేసే సమస్యం లేదు, రాడు ఈ మనిషి అంటారు. ఎందుకంటారు? అది వాళ్ళకి ధైర్యం నిండింది, స్వేచ్ఛ వచ్చింది. ఏం కోరుకోరు ప్రజలు? ధైర్యము, స్వేచ్ఛ, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొనిస్తే చాలు. అంతే. వాళ్ళ పనులల్లో, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ జీవితాలలో నువ్వు ఎంటర్ అయిపోయి ఏం చర్యలు చేసినా రమ నువ్వు నమ్మవు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన ఇంటి ముందరనే ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన ఇంటి ముందరనే ఉండాలి. ఎఫ్ఐఆర్ కాపీ నెక్స్ట్ గెలిచింటే ఈయన పోలీస్ స్టేషన్ శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లోనే పెడుతుండ్రు. అంటే టేబుల్, ఎఫ్ఐఆర్ కాపీలు రాసేది రైటరు అంతా అలా కూర్చొని రాత్రికి మొత్తం ప్రిపేర్ చేసి ఎవరెవరైనా కేసులు పెట్టాలనేది ప్లాన్ చేసుకుంటుంది. నెక్స్ట్ గెలిచింటే వాస్తవంగా మొన్న గెలిచింటే కూడా ఫస్ట్ 8 లిస్టులో నేను కానీ నాకు సంబంధించినట్టు పోరాట యోధులు కానీ ఇంతమంది ఉంటారో నాకు తెలియదు. టార్గెట్ చేస్తుంది, ఇబ్బందులు ఎదుర్కొంటుంటివి, చాలా కష్టాలు పడుతుంటివి, ఉంటుంటిమో పోతుంటిమో తెలియదు. అయినా కానీ మొన్న చేసిందే ప్రాణత్యాగం చేసి వచ్చినట్లుగానే. కాబట్టి ఆయన రానిచ్చే ప్రసక్తి లేదు, రానియము. అటువంటి క్రూరుని గురించి ఎప్పటికప్పుడు ప్రజలను మేల్కొల్పాల్సిందే. ఈ యొక్క సమాజాన్ని, ఈ యొక్క ప్రేమలను ఇక్కడ ఉన్న పాలమూరు ప్రజలు 2014 కన్నా ముందు చాలా ప్రేమగా, చాలా కలిసిమెలిసి ఉండేటోళ్ళు. ఇప్పుడు కూడా అట్లే ఉంది. నా దృష్టి అయితే ఇప్పుడు కూడా అట్లే ఉంది. కానీ అలవాటు పడాలి. చాలా మంది ఏం చెప్తున్నారు, ఏం చూస్తున్నారు, నేను కూడా కొద్దిగా ఆడాడ వింటా ఉన్నా. శ్రీనివాస్ గౌడ్ ఉంటే స్పీడ్ గాడుకొస్తుండే అని అంటున్నారు కదా. నీకు అది కూడా డౌట్, క్వశ్చన్ ఉండొచ్చు. నేనే చెప్తాను నిజంగానా ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు ఏదైనా పనికి పోతే, నేను మళ్ళీ ఇప్పటికీ చెప్తున్నాను, నేను కూడా సాక్షిన లోకల్లోనే కదా, కొన్ని గంటల పనులు అయిపోతుండే.
మరి ఇప్పుడు నెల రోజులైనా పనులు అవుతలేదు. నేను ఓపెన్‌గా చెప్తున్నా. నేనే ఓ పని మీద పోయింట. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే గారు ఏమంటారు? యాస్ పర్ ప్రొసీజర్ ఇది ఇట్లా కాదు అని అంటారు. ఆయనకు ప్రొసీజర్ గీసి ఈడు మనోడా? గంటల పని చేపిస్తుండే. ఇంకా చెప్తున్నానా ఎవరికైనా ఏమన్నా అయితే ఆయన హైదరాబాద్ నుండి ఇక్కడికి వస్తుండే శుభకార్యాలు గాని, ఆపదలు గాని వస్తుండే కవర్ చేస్తుండే పొద్దున్నే మళ్ళేమన్నా అయితే మళ్ళొస్తుండే. అంటే వాళ్ళ దగ్గర చెయ్యేసి వాళ్ళతో మాట్లాడి అంత మంచిగా ఉంటుండే. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు అట్లా సావులకు గాని, శుభకార్యాలకు గాని ప్రియారిటీ అంత అవసరం ఉంటేనే వస్తారు. లేకపోతే రారు. పనులు కూడా చాలా లేట్ అయితున్నాయి అని ఉన్నారు. ఎందుకు మరి అది? ఆయనకి మనకు పనులు తొందరగా కావాలి కదా! రామా పనులు 2 రకాలు రామా. వ్యక్తిగత పనులు, సమాజానికి ఉపయోగపడే పనులు. వ్యక్తిగత పనులకు కొంతవరకు ఎమ్మెల్యే గారు వ్యక్తిగత పనుల మీద దృష్టి పెట్టరు. ఎందుకంటే అందరికి సమాన హక్కులు కావాలి, అందరికి సమాన పనులు కావాలి కాబట్టి వ్యక్తిగత పనులు ప్రతి ఒక్కరు ఒక ఉద్యోగం కావాలని అడుగుతారు. అవును. ఎమ్మెల్యే రికమెండేషన్‌తోని ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తే అసలైన క్యాండిడేట్‌కి ఉద్యోగం మిస్ అయినట్లే లెక్క ఆడ. ఆ ఆ ఆలోచనతోనే ఉంటాడు ఎమ్మెల్యే. కానీ ఒక అభివృద్ధి, ఒక గ్రామానికి అభివృద్ధి, ఒక కాలనీకి అభివృద్ధి, ఒక స్ట్రీట్‌కి అభివృద్ధి, ఒక పిల్లలకు విద్య కోసం ఏమన్నా అభివృద్ధి కోసం పెట్టాలన్నా మొత్తం ఆయన విజన్ ఎట్లా ఉంటదంటే ఒక సమాజం, ఒక కూర్పు, ఒక అసెంబ్లీ చేసి వీళ్ళకి న్యాయం జరగాలంటది. ఇండివిజువల్‌గా నాకు లోన ఏదో చేయాలంటే చేసే వ్యక్తి కాదు. నాకైనా చేయడు, నీకైనా చేయడు. మనం కూడా దాన్ని బ్రాడ్‌గా థింక్ చేస్తే 24 గంటలు రోడ్ల మీద కనిపించి ఆడో రిబ్బన్ కటింగ్, ఈడో రిబ్బన్‌గా సులాబ్ కాంప్లెక్స్ వదలపోతివి, పాండాబ్బా వదలపోతివి, ఏం వదలపోతివి. స్వేచ్ఛ ఎక్కడుంది? బ్యానర్ కట్టాల్సిందే. కూరగాయలు అమ్మేటోడు కూడా బ్యానర్ కట్టాల్సిందే. ఏమ్రా పెద్ద ఫోటో వచ్చిందా లేదా? పెద్ద ఫోటో చూడాల్సిందే. పెద్ద బ్యానర్ కట్టాల్సిందే. నరకం అనుభవించిండ్రు. ఆయనతోన చేసిపోయిన పోలీస్ ఆఫీసర్లు కూడా ఈయన విషయంలో నా దగ్గర చెప్పుకొని ఈయన ఎంత హరాస్మెంట్ చేసిండో చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈయన మాట్లాడుకొని పోలీసోళ్ళు ఓవర్ యాక్షన్ చేసిండ్రు అప్పుడు అని అడుగుతున్నాడు. పోలీసోళ్ళు ఓవర్ యాక్షన్ అప్పుడు ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఎందుకు చేస్తలేరు పోలీసోళ్ళు ఓవర్ యాక్షన్? ఏడ ఉంది ఇప్పుడు? ప్రతి ఒక్కరు పోయి మీరు కూడా అందరు పోయి పోలీసులతో కొట్లాడి మాట్లాడగలుగుతున్నారు. అవునా కదా చెప్పండి? ఎందుకు చేయరన్నా ఇది అని మాట్లాడుతున్నారు పోలీసులతో. ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఉండేనా అట్లా? అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు ఎమ్మెల్యే గారి విజన్ అయితే టోటల్ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలని. నువ్వు వచ్చినప్పటి నుంచి గమనించు క్యాంప్ ఆఫీస్ చూడు చిన్నపిల్లలతో ఎప్పుడు నిండి ఉండదు. స్కూలు స్టూడెంట్స్ అందరూ ఉంటున్నారు. ఒక 15-20 ఏళ్ళ తర్వాత నిరుద్యోగం పోవాలి, అందరూ ఉద్యోగస్తులు కావాలి, స్కిల్ డెవలప్ కావాలి, కొత్త నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇటువంటి దాంట్లో మీద చాలా విజన్ ఉంది. ఎవరికే కానీ బూత్ సినిమా నచ్చుతుంది, భక్తి సినిమా నచ్చదు. మెజారిటీ పీపుల్ అంటే ఒక అటువంటి ట్రెండ్ ఉన్నటువంటి సమాజం ఇది ఇప్పుడున్న దాంట్లల్లో. భక్తి సినిమాలు అంటాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఇంకా ఆయన ఏ సినిమాస్ ఉంటాడో మీరు అర్థం చేసుకో. కానీ భక్తి సినిమాలు పెద్ద హిట్ కూడా కావు కదా. కావు కానీ రాబో కాలంలో సమాజాన్ని మార్చడానికి ఉపయోగపడేటువంటిది మళ్ళా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు తాగుడకు బానిసలు కావడం, గంజాయికి బానిసలు కావడం, నీవు కూడా నీ ఇంటర్వ్యూలో చూపించినావు. గంజాయికి బానిసలు కావడం, బెట్టింగ్లకు బానిసలు కావడం, ఫ్రీ మనీకి బానిసలు కావడం, ఇటువంటి దాంట్లతోన యువత అంతా చెడిపోయింది. అటువంటి యువతని మళ్ళా సరైన మార్గంలో పెట్టాలంటే వాళ్ళకి ఏ స్కిల్ ఉందో ఆ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి వాళ్ళకి ఆ స్కిల్ను డెవలప్ చేసి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం ఈయన చేస్తున్నాడు. ఇది భక్తి, ఇది కరెక్టా? లేకపోతే ఆ తాగే గుంపుని ఎంబడేసుకుని రోజు 50 మంది రాండ్రా, బిర్యానీ పొట్లాలకు ఇస్తాం, బీర్ పొట్లాలకు ఇస్తాం, నా ఎంబడి తిరగండి, రాత్రికి 1000-2000 ఇస్తాం, జై జై అనండి, ఎవడన్నా వస్తే కొట్టండి. వీడియోలు చూపిస్తే నాకు కొట్టినాయి ఉన్నాయి నా దానిలో, కొట్టండి. ఇటువంటివి అభివృద్ధికి నాందే చెప్పండి? కరెక్ట్‌గా. కానీ బయట కనిపించేటోళ్ళు, ఎగిరేటోళ్ళు, దుంగేటోళ్ళు అందరూ ఓట్లేసేటోళ్ళు గారు. లోన సమాజంలో సైలెంట్‌గా ఒక ఓటర్ ఉంటాడు. 50% ఓటర్ ఆయన్నే. అంటే ఎవరు ఏం చేస్తున్నారు? శ్రీనివాస్ గౌడ్ ఏం చేసిండు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏం చేసిండు? వీళ్ళ పోకడలు ఎట్లా పోతున్నాయి? ఇద్దరిట్లా తూకం వేస్తే ఎవరు బెటరు? అంటే ఈయన ఈడ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈడ ఉన్నారు. అన్న ఇంకోటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఇటీవల మీరు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా మీరు ఎవరైతే మాజీ మంత్రిని నమ్ముకొని ఆయన ఇంకా తిరుగుతున్నారో జర ఆగం కాకండి. ఎందుకంటే ఆయన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఎప్పుడైనా జెండా ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి, కూకట్పల్లికి ఎక్కడో పోయే అవకాశాలు ఉన్నాయి అన్నారు. దానికి కౌంటర్గా ఒక బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ మా నాయకుడు ఏరుకోతారో సురేందర్ రెడ్డి గారు అది పక్కకి పెట్టుకుంటే మీ నాయకుడు మామనార్లో ఎక్కడ అడిగినా తెలుస్తుంది. ఆయన రేపటి నాడు కాంగ్రెస్ను వదిలి ఏడుకోతాడో అందరికి తెలుసు, అంటే బీజేపీకి పోతాడు. ఎందుకంటే ఢిల్లీకి పోయి ఇప్పుడు ఎవరు కొంగు పట్టుకొని ఎవరు ఇంకా తిరుగుతున్నారో ఒకసారి చూసుకోండి అని అన్నారు. నిజంగా కూడా ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పటికీ చాలామంది అనుకుంటారు నెక్స్ట్ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారే ఉంటారు అని చాలామంది అనుకుంటున్నారు. నేను ఈ విషయం స్ట్రైట్‌గానే మీకు చెప్తున్నాను. ఇంతవరకు నాకు తెలిసి ఎక్కడ ఏ మీడియాలో ఎవరు అనలేకుంటారు. బట్ ఆయన మొన్న అన్నాడు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నా. సో ఈ ఆరోపణ పైన దీనిపైన మీకేమన్నా సమాచారం ఉందా? సమాచారం ఉంది. ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వస్తుంది. మనం కూడా చూస్తాం. అది ఎవరు మాట్లాడినరో వాళ్ళను మాత్రం సున్నితంగా వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నా. తప్పుడు మాటలు మాట్లాడకూడదు. నెంబర్ 1. ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ ఆమె. స్థానిక ఎంపీకి
స్థానిక ఎంపీకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్‌కెళ్ళి మనకి ఎన్ని నిధులొస్తాయి, ఎట్లా రాబెట్టాలి, ఎట్లా అభివృద్ధి చేయాలనేది స్థానిక ఎమ్మెల్యేకి ఉంటది. ప్రోటోకాల్‌లో ఎంపీ, ఎమ్మెల్యే అనేది కలిసి చేయాల్సిన ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. నేను ఇంతకుముందు స్థితప్రజ్ఞుడు అంటే అదే. అందరితోన అన్ని రకాలుగా కలిసిమెలిసి వాళ్ళతోనొచ్చే ఫండ్ వాళ్ళతోన, వీళ్ళతోనొచ్చే ఫండ్ వీళ్ళతోన తీసుకొని నియోజకవర్గాన్ని డెవలప్‌మెంట్ చేయడానికి వ్యూహం పన్నిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. కానీ ఆయన సొంతానికి, ఆయన ఇంట్లో ఏదో డెవలప్‌మెంట్ ఇది చేసుకోవడానికి, ఆ ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి, ఇంటీరియర్ డిజైన్ కోసము ఎంపీ గారిని కలవడు. కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి కోసం కలుస్తాడు. ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి కోసం కలుస్తాడు. నవోదయ కోసం కలుస్తాడు. ట్రిపుల్ ఐటీ కోసం కలుస్తాడు. రోడ్ల డెవలప్‌మెంట్ కోసం కలుస్తాడు. దానివల్ల ఎవరికి లాభం? అంత ఇంగితజ్ఞానం ఉండదా? అంత తెలివి ఉండదా? ఎంపీని ఎంపీ లాగానే గౌరవించాలి. ఆమె సీనియర్, ఆమె ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉంది. ఆమె కూడా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆమెతోన సెంట్రల్ ఫండ్స్ తెప్పించుకొని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఆయన అనుకుంటాడు. దాని తప్పే ఉంటది దాంట్లో. అంటే వీళ్ళ చిన్న గుణాలు వీళ్ళయి. అటువంటి గుణాలతోన ఆ చిన్న ఆలోచనలే ఉంటాయి. స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తికి అన్ని రకాల ఫండ్స్ తీసుకొచ్చి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ చేసుకోవాలనే విజనే ఉంటది. ఆయనను అది చూడాలి గానీ సొంత కోసం చేసుకుంటే నేను కూడా తప్పుపడను. సొంత కోసం ఆయన పర్సనల్‌గా ఎంపీ దగ్గరికి లెటర్ తెచ్చుకొని ఏదన్నా సొంతంగా లబ్ధి పొందుతున్నాడా? మీరు చూడండి ఈరోజు నేను చెప్తున్నా, ఒక కార్యకర్తగా చెప్తున్నా. ఈరోజు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా చెప్తున్నా. ఇన్ని రోజులు 2 ఏళ్ల ప్రయాణంలో స్వార్థం కోసం చేసింది ఒక్క పని చూపియండి ఎమ్మెల్యే గారు. ఒక్క పని చూపియండి స్వార్థం కోసం చేసింది. 24 గంటలు ఆయన జీతాన్ని కూడా త్యాగం చేస్తూ విద్యానిధి పెట్టి ప్రజలకు సేవ చేసుకుంటా 24 గంటలు స్టూడెంట్లు, ఇంజనీరింగ్ స్టూడెంట్లు, స్కూల్ పిల్లలు, డిజిటల్ బోర్డులు, వ్యవస్థ, రోడ్లు, డెవలప్‌మెంట్లు. డబ్బా కొట్టుకుంటోడు ఉంటాడు, పని చేసేటోడు ఒకడు ఉంటాడు. కొంతమంది కనిపిస్తారు. కొంతమందిది అభివృద్ధి మాత్రమే కనిపిస్తది. నువ్వు ఏ గల్లీకి పోతావు ఇప్పుడు నువ్వు మాన్నార్ తిరుగుతున్నావు కదా! ఎన్ని సీసీ రోడ్లు వచ్చినాయి, ఎన్ని డ్రైనేజీలు వచ్చినాయి, ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది, ఎక్కడ ట్రిపుల్ ఐటీ కాలేజ్ వచ్చింది. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ కోసం అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ట్రిపుల్ ఐటీ కాలేజ్ వచ్చింది, ఎక్కడ లా కాలేజ్ వచ్చింది, ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. అన్ని వర్గాలకు సమపాలు ఎట్లా చేస్తారు. మళ్ళీ ఇప్పుడు బీసీ భవన్ కోసం ఎంత కష్టపడుతున్నాడు. ప్రతి ఒక్క దానికి లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ 10 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ అయిపోయింది. లెటర్ కూడా వచ్చింది. సెంట్రల్ లైబ్రరీ పెట్టి అంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన గెలుస్తాడా, ఓడగొడతారా, ఏం జరుగుతుంది, ఓట్ల కోసమే చేసుకోవాలన్నా ఇది దీనివల్ల ఓట్లే రావు కదా. 5వ తరగతి చదివి పిల్లలకు సేవ చేస్తే ఓట్లు వస్తాయా? రావు కదా. ఓట్ల కోసం చేస్తలేడు రాజకీయం. ప్రజల భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నాడు. ఓట్ల కోసం చేసేటోడు పులిని కవడతాడు. ఓట్ల కోసం చేసేటోడు రిక్షాని తీసుకొచ్చి రైతుని చూపిస్తాడు. ఎట్లా ఉంది చూస్తున్నావు కదా. నథింగ్ డూయింగ్. నిన్న కూడా మేము పోయినాం, అన్వాడకు పోయినాం. ఆయన ప్రెస్లో మాట్లాడుకుంటా, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నువ్వు చెప్పిన వ్యక్తి, హన్వాడలో రైతుల దగ్గరకు పోండి బట్టలు ఇప్పించి కొడతారు అన్నాడా? హన్వాడలో రైతుల దగ్గర నిన్న మీటింగ్ పెట్టినాం. ఆడ రేషన్ కార్డుల పంపిణీ చేసినాం. నేను ఎమ్మెల్యే దర్జాగా రైతుల మధ్యలోకి పోయినాం, మాట్లాడినాం, వాళ్ళకి భరోసా ఇచ్చినాం. 2 లోడ్లు ఆడ యూరియా వచ్చింది. సంతోషంగా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు. కొట్టిందా బట్టలు ఇప్పించి? అంటే ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు కూడా ఈ స్వేచ్ఛనిచ్చింది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి యొక్క రాజకీయం. అన్న 2023 ఎన్నికల్లో మీరు డూ ఆర్ డై, అసలు ఇంకా ఎక్కువ చెప్పాలంటే డూ బిఫోర్ యూ డై అన్న విధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలిపే ధ్యేయంగా వచ్చారు. మీరు అప్పుడు మాట్లాడిన మాట నిజంగా ఎంతో మందిలో ధైర్యం వచ్చింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలుపుకు మీరు అంతా కష్టపడ్డారు. నెక్స్ట్ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్రరెడ్డి గెలుపు కూడా మీరు రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోసం కూడా మీరు చాలా కష్టపడ్డారు. సో ఇన్ని చేసిండ్రు మీరు. ఆ టైంలో అసలు మీరు ముందున్నాం, ఏం చేయాలి, వీళ్ళని ఎట్లా గెలిపియాలి, పార్టీ ని అంటే అన్ని విధాలుగా మనం మంచి అభివృద్ధి చేయాలని మీరు ఇంత కష్టపడ్డారు. మీరు ఇంత చేస్తే అధిష్టానం ఎందుకు నన్ను గుర్తించలేదు, ఎందుకు ఇంతవరకు మీకు ఒక పదవి కూడా ఇవ్వలేదు? నాకు ఇంకా సమాచారం ప్రకారం రీసెంట్గా మీకు పార్టీ తరఫుకెళ్ళి కూడా ఒక పదవి ఎనికి మీ పేరు ఢిల్లీ వరకు పోయింది, కానీ మీకు ఇంకా పదవి రాలేదు. అంటే ఏం జరుగుతుంది, ఎక్కడ లోపిస్తుంది, ఎందుకు మీకు ఇంతవరకు అధిష్టానం గుర్తించట్లేదు మిమ్మల్ని? రమ ఫస్ట్ టైం నాకు నా జీవితంలో రాజకీయంగా నేను ఆనందంగా ఉన్న సందర్భం కూడా ఈ 2 ఏళ్ళే. ఎందుకు ఆనందంగా ఉన్నామంటే, ఆనందంగా పదవి వస్తే కొన్ని పనులు చేయొచ్చు. పదవి లేకున్నా ఉన్నా కానీ ఎమ్మెల్యే గారి యొక్క ఆయన యొక్క తోడుతోన, ఆయన యొక్క ఇదితోన, ఆయన మాకిచ్చే ఆ స్పేస్తోన కొన్ని పనులు చేయొచ్చు. మాకిచ్చే గౌరవంతోన కొన్ని పనులు చేయొచ్చు. 100% ప్రతి దగ్గర కూడా నా యొక్క ఉనికిని, నా యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ నాకు కావాల్సిన నేను చేయాల్సిన పనులు ఆయన చెప్తూ పార్టీ కోసం నాతోనే పని తీసుకుంటూ నేను ఆనందంగా ఉన్నా. పదవితోనే కిరీటం పెట్టుకునేది ఏం లేదు. సందర్భం వచ్చినప్పుడు అది కూడా వచ్చే సందర్భం వస్తే వస్తుంది. రాకున్నా నేను తృప్తిగా ఉన్నా అంటున్నాను నా రాజకీయ జీవితంలో. ఎందుకున్నా, ఏం కథ అనేదాన్ని నేను మళ్ళీ ఇప్పుడు మీకు చెప్తా. కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి యొక్క రాజకీయ జీవితంలో ఆయనతోనే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ 2 ఏళ్ల కాలంలో ఏ లీడర్ను కూడా
ఇంత ఆలోచన పరంగా ఇంత వివంతన పోయిన లేడు నేను చూడలేదు. నాకిచ్చే స్కోపు, నాకిచ్చే గౌరవం, నాకిచ్చే వాక్యూమ్ ఆడ ఉంది. నేను ఆ రాజకీయాన్ని ప్రజలకు సేవ చేయడానికి అనుభవిస్తున్నాను. ఇవన్నవి ఇప్పుడు నాకేమానందం ఉంటది. ప్రెసోళ్ళది ఒక ఇష్యూ అయింది. ఆ ఇష్యూలో ప్రెసోళ్ళకి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళల్లో చాలా కాడు కలిపేసిండు. రకరకాలుగా డబుల్ సర్టిఫికెట్‌లు ఇచ్చిండు. మళ్ళీ ఆయన్నే పోయి ఆడనే మాట్లాడతాడు. ఆయన్నే పోయి ఆడనే వివాదాలు సృష్టిస్తాడు. తాళాలు పలగొట్టి పోయి మీరాడ తాళాలు పలగొట్టి కూర్చోండి అంటాడు. అన్ని దౌర్జన్యం చేసే మాటలు మాట్లాడతాడు కదా! అదే ప్రెసోళ్ళ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేను గాని, మా నాయకులు గాని పోయినాము, మాట్లాడినాము, సెటిలైట్ చేసినాము. దాన్ని స్ట్రీమ్‌లైన్ చేసి ఎట్లా ఇయ్యాలి, ఏం చేయాలనేది వర్కౌట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకొచ్చింది, అయిపోతది. అంటే నాకెప్పుడు సంతోషం అనిపిస్తది. మీరెవరైనా కలిసిండ్రు, అన్న మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. మీ వల్ల మాకిదొచ్చింది అని మీరన్న మాట నాకు పదవుల కన్నా ఎక్కువనే అని నేను అన్న అందుకే మహబూబ్ నగర్‌లో ఏమైనా పెద్ద ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ సురేందర్ రెడ్డి వచ్చిందంటే అది ఇష్యూ రిజాల్వ్ అయితది. అందుకే ఆయనని ట్రబుల్ షూటర్‌గా కూడా పిలుస్తారు. అంటే నీ వరకు వచ్చిందో రాలేదో చాలామంది ఆయన వచ్చిందంటే ఇష్యూ రిజాల్వ్ అయిపోతది. చేస్తాడు. అంటే అక్కడ పార్టీని, ప్రభుత్వాన్ని ఇక్కడ ఇష్యూ ఎవరైతే చేస్తున్నారో దాన్ని అందరిని బ్యాలెన్స్‌డ్‌గా చేసి ఆయన ఇష్యూ రిజాల్వ్ చేస్తాడు. ఎవ్వరిని నొప్పియకుండా అని ఉంటారు. అందుకే ఇట్లాంటి వాళ్ళని ట్రబుల్ షూటర్ అంటారు. మిమ్మల్ని ఆ బిరుదుతోని చాలామంది మాట్లాడుతున్నారు. అవును రమ్మ. మరి ఆ బిరుదు, ఆ గౌరవం, ఆ అవకాశము నాకు ఎవరి ద్వారా వచ్చింది? ఏ పదవి లేకున్నా గాని, నాకు గాని, వినోద్ కుమార్ గారికి గాని, మన ఆనంద్ గౌడ్ గారికి గాని, ఆనంద్ గౌడ్ గారికి అవకాశం వచ్చింది. మనస్ఫూర్తిగా అందరం కలిసి అదే సామాజిక వర్గం నుంచి నెట్టివేయబడ్డాడు కాబట్టి, అదే సామాజిక వర్గం నుంచి ఆ చైర్‌లో కూర్చోబెట్టడం జరిగింది. ఆ 12, 13 నెలలో, 14 నెలల కాలాన్ని బ్రహ్మాండంగా ఆయన చైర్మన్ పదవిని అనుభవించడం జరిగింది. అవునా కాదా? అవును. ప్రతి ఒక్క పదవిని, ప్రతి ఒక్క అవకాశాన్ని మన లక్ష్మణ్ యాదవ్ గారు పార్టీని అంటిపెట్టుకున్నాడు కాబట్టి, సీనియారిటీ ఉంది కాబట్టి, కష్టపడ్డాడు కాబట్టి, పోరాటం చేశాడు కాబట్టి, ముడా చైర్మన్ పదవి పెద్ద పదవి. 3 నియోజకవర్గాల పదవి. అది యాదవ సామాజిక వర్గానికి అప్పచెప్పడం జరిగింది. ముదిరాజు నుంచి వైస్ చైర్మన్‌గా మన పెద్ద విజయ్ కుమార్‌ని ఎయడం జరిగింది. ఎప్పటినుంచో సీనియర్‌గా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారి కూతురుగా ఉన్నది ఆమెను వైస్ చైర్మన్‌గా ఎయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా. గ్రంథాలయం చైర్మన్ సీనియారిటీ ఉన్న మామనార్ మండల నరసింహారెడ్డి గారిని ఎయడం జరిగింది. అంటే బీసీలు గాని, ఓసీలు గాని, మిగతా కులాలు గాని అందరికీ అనుకూలంగా ఇప్పుడు మైనారిటీ చైర్మన్ మన కొత్వాల్ సాబ్ అయ్యిండు. కులాలకు, మతాలకు, వర్గాలకు అందరికి అనుకూలంగా చేసుకుంటూ పోతున్నాడు. నేను కూడా ప్రతి ఒక్కరు పోయి పదవి అంటే ఎన్నుంటాయి పదవులు? ఎవరు ఇబ్బంది పెట్టాలి? నేను కూడా అట్లా ఇబ్బంది పెడితే ఏం లాభం? నాకు ప్రజలకు సేవ చేసి నీవన్న ట్రబుల్ షూటర్ అన్న మాటకు నేను సార్థకత అయి నాకు ఆ గౌరవం ఇచ్చినందుకు పోయి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తే, మీరు నా గురించి ఓ 4 మాటలు మంచిగా మాట్లాడుకుంటే తృప్తిగా ఉంది. ఈరోజు ఇళ్ల పట్టాలు తీసుకున్నాము, ఎమ్మెల్యే గారు ఇచ్చిండ్రు. కానీ దీంట్లో సురేందర్ రెడ్డి గారి పాత్ర కూడా ఈ చర్చలలో ఉంది. మాకు ఆనందంగా ఉంది. మీరు పోయి పలకరించి ఓ చిన్న చాయ దాపినా, మజ్జిగ దాపినా ఆనందపడతాం. ఆ తృప్తి పెద్ద పదవి వచ్చినట్లే అని నేను అనుకుంటున్నా. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ పైన రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆ రౌడీ షీట్ ఓపెన్ చేయడంలో మారేపల్లి సురేందర్ రెడ్డి ఎంఎస్ఆర్ హస్తం ఇంకా చాలా గట్టిగానే ఉంది అని మీ పైన ఒక ఆరోపణ. సెకండ్ థింగ్, రౌడీ షీట్ ఓపెన్ చేసిండ్రు. అక్కడ ఫోటో తీసి కూడా వాట్సాప్‌లో అంటే కాంగ్రెస్ వాళ్ళు బయట బాగా వైరల్ చేసి ఇది ఎంతవరకు కరెక్టు అన్నట్టు చాలామంది అంటున్నారు. దాని మీద సమాధానం. రౌడీ షీట్ ఓపెన్ అయింది అంటే ఆయన ఏమైనా కేసులు అయింటే రౌడీ షీట్ ఓపెన్ అయింటది. రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి నేను శ్రీనివాస్ గౌడ్ లాగా ఇంట్లో పోలీస్ స్టేషన్ పెట్టుకోలేదు. నాకు అధికారం లేదు. ఆయన అంటే ఇంట్లో పోలీస్ స్టేషన్ పెట్టుకున్నట్టుగా రౌడీ షీట్లు ఓపెన్ చేయించాడు. ఇంత ధ్యాస చేసుకుంటున్నారు కదా మీరు. 2014 తర్వాత 2023 వరకు ఎంతమంది ఉన్న రౌడీ షీట్లు ఓపెన్ అయినా ఒకసారి లిస్టు తీపియండి. నేనే తీపిచ్చి మీకు పంపిస్తా. అప్రాక్సిమేట్ ఎంతమంది మీద ఏంటది? నాకు నంబర్ తెలియదు కానీ చాలామంది మీద అయింది. దాంట్లో నేను కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయించుకున్న బాధితుని నేను కూడా. అన్యాయం ఏందంటే, అరే నాయనా మీ అన్న గెలవనీకే నేను కారణమైనోన్ని. అవును. మీ అన్న గెలుపులో నేను కీలక పాత్ర. నీకు అన్వాడ మండలంలో ఒక వ్యక్తి పేరే తెలియదు. అవును. అందరిని కూర్చోబెట్టి నా క్యాడర్ను, నా మనుషులను నీకు అప్పచెప్పి ఈయనను గెలిపియాలి ఈయన మంత్రాన్ని చెప్పినోని నేను. ఎక్కడ పాపం రా నాయన ఇది? ఎక్కడ పోయినావు నువ్వు అసలు? గెలిపించినోని 2 రోజులకు ఊరిడిపించి రౌడీ షీట్ ఓపెన్ చేసేంత పరిస్థితి తీసుకొస్తావా? ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నష్టం చేస్తావా? ఎక్కడనే కానీ కష్టం చేసినోనికో, తోడైనోనికో ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే థ్యాంక్ యూ అన్న అంటారు. అవునా కదా? అవును. ఒక మజ్జిగ ఇస్తే థ్యాంక్ యూ సార్ అంటారు. ఓ పూట అన్నం పెడితే నువ్వు చల్లగా బతుకు బిడ్డ అంటారు. అవును. అంటారా లేదా? కానీ నిన్ను ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెట్టడానికి 4 పిల్లర్స్‌లో ఆ కుర్చీకి 4 కాళ్ళు ఉంటే ఒక కాలు నేను అయినప్పుడు, 4 పిల్లర్స్‌లో నేను ఒకడిని అయినప్పుడు, కీలక పాత్ర పెద్ద మండలానికి నేను ఇన్ఛార్జ్‌గా తీసుకొని టౌను, మండలం ఏకం చేసి గెలిపించినప్పుడు ఏం పాపం చేస్తే ఎంత క్రూరత్వం ఉంటే ఒక మనిషిని ఆ స్థాయిలో రాష్ట్రపతి మెడల్ తీసుకున్నటువంటి ఆ స్థాయి నుంచి దిగజార్చి రౌడీ షీట్ వరకు తీసుకుపోయినావు చెప్పు నువ్వు. ఎంత అన్యాయం చెప్పేది. ఆ రోజు కూడా అంటే నేను అదే చెప్పేది, మనోవేదన. కొన్ని రోజులు నిద్ర పట్టలేదు నాకు అసలు. ఎందుకు నిద్ర పట్టలేదు అంటే సస్తనో బత్తనో ఏం చేస్తానో అని కాదు.
ఒక ప్రెసిడెంట్ మెడల్ తీసుకొని మెడల్ నా గుండె మీద వేలాడుతున్న వ్యక్తిని ఒక రౌడీ షీటర్ ట్యాగ్ చేయడం ఏంది? అసలు ఎక్కడ పోతుంది సమాజం? ఏం చేయాలనుకుంటున్నాడు? ఎంత దౌర్జన్యం, ఎంత పాపం! ఆ పాపమే ఆయన యొక్క ఆయన పతనానికి నాంది అని నేను అనుకున్నా. ఆయన రౌడీ షీట్ ఓపెన్ చేసినప్పుడే అనుకున్నాను, ఈ పాపం పండుతవి. నేను మళ్ళా ఒక్కొక్క బుక్క జమ చేసుకొని తిని శక్తి కూడగట్టుకొని ఏదో రోజు దెబ్బ కొట్టడానికి అవకాశం దేవుడిస్తాడు అనుకో. సో ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ చేసిండ్రు. 100% రివెంజ్ ఒకటే కాదు, పాలమూరులో ఉన్నటువంటి ఇటువంటి గొలుసులు వేయబడి, కంచెలు వేయబడి, నాశనం అయ్యేటువంటి సమాజాన్ని విడుదల చేయడానికి నాది కూడా ఒక పాత్ర కావడం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చెప్పండి? వాట్సాప్ కాల్ ల్యాండ్ ఇప్పుడు ఉన్నాయా? వాట్సాప్ కాల్స్ ఉంది. ప్రతి ఒక్కరు వాట్సాప్ కాల్ ఏమైతే శ్రీనివాస్ గౌడ్ రికార్డు చేస్తాడు. ఏంది రికార్డు చేసేది? ఎక్కువ నాశనం చేసింది ఆయన బీసీ సమాజాన్ని. బీసీ సమాజానికి చెందిన వాళ్ళని జైలు పాలు చేసిండు. బీసీ సమాజానికి చెందిన వాళ్ళని కేసులు ఎక్కువ పెట్టించిండు. ఎందుకు? నిన్ను ఎదగడానికి కోరుకున్న మీ యొక్క సమాజం మీద నువ్వు నాశనం చేసినావు. నీవు ఎదగడానికి కోరుకున్న రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉంటే కూడా నీవు పెద్ద పోరాట యోధుడవని నీ ఎంబడి నిలబడ్డం కదా ఆ రోజు. అంటే మాకు కులాలు, మతాలు, డివైడ్ అండ్ రూల్ పాలించడము, ఇబ్బందులు పెట్టడం, కొట్టాటలు పెట్టడం మాకు ఇష్టం లేదు. నువ్వు నాయకుడు అనుకున్నాం, నీకు ఆ రోజు సపోర్ట్ చేసినావు. ఎంతమంది రెడ్లు సపోర్ట్ చేసింది ఆ రోజు? దానిలో నేను ఒకరిని కదా. మరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే నేను అక్కడనే పోవాలి కదా. ఆ రోజు నీవు గొప్పవాడు అవుతావు అనుకొని నీకు చేసినాం. నీ ఒక గుణం బయటపడ్డది. నాశనం చేసి పెట్టినావు నా జీవితాన్ని. నాది కాదు, చాలామంది జీవితాలు నాశనం చేసినావు, సర్వనాశనం చేసి పెట్టినావు. బాధ ఉండదు. ఎప్పటికీ ఆయన మారడు. మార్పు ఆయనకు రాదు నాకు తెలిసినంత వరకు. కానీ మాబూనాల్లో టైం వేస్ట్ చేసుకోవడం మాత్రం వృధా ప్రయాస అని ఆయనకు 6th సెన్స్, ప్రతి ఒక్కరికి కూడా 6th సెన్స్ చెప్తుంది 100%. అంటే ఈడ ఎంత ఎంక్వైరీ చేసుకున్నా, అంతర్గత సర్వేలు చేసుకున్నా ఈయన జీవిత కాలంలో ఆయన గెలవడం అనేది అసాధ్యం అబ్బా. ఓకే. అది జరగదు. కాబట్టి ఆయన వేరే రూట్ చూసుకుంటున్నాడు. నాకు ఉంది అని చెప్పిన దాని మీద టీఆర్ఎస్ లీడర్లు మాట్లాడినారు. పాపం ఆ టీఆర్ఎస్ లీడర్లు కానీ, అంజనేయులు కానీ, ఇంకెవరన్నా కానీ, ఇంకా సోకాళ్ళు కానీ, వాళ్ళంతా కష్టపడి గ్రామాలలో ఉన్న నాయకత్వాన్ని పెంపొందించుకున్న వాళ్ళు. అబ్బా వాళ్ళు మంచిగానే ఉండాలి, హ్యాపీ ఉండాలి. నన్ను మాట్లాడడం వల్ల ఆయన శ్రీనివాస్ గౌడ్తో లబ్ధి చేకూరుతుంది రాజకీయం అంటే చేకూరకోకు, దానివల్ల ఉపయోగం లేదు. కానీ శ్రీనివాస్ గౌడ్తో లబ్ధి చేకూరదు నన్ను మాట్లాడడం వల్ల కూడా. మోసపోకు నాయన అని చెప్తున్నా ఇప్పటికి కూడా నేను. ఎవరు మోసపోకండి. అభివృద్ధిలో భాగమైన స్థితప్రజ్ఞుడు శ్రీనివాసరెడ్డి గారు ఎంబడి రాండి. మీ యొక్క ఉనికిని కాపాడుకోండి, మీ యొక్క గౌరవాన్ని కాపాడుకోండి. మీ యొక్క స్పేసును మీకు ఇస్తాడు, మీ యొక్క గౌరవాన్ని మీకు ఇస్తాడు. నమ్మండి. అక్కడ అంజనేయులు కానీ, ఇంగోరు కానీ మన ఎవరు కౌన్సిలర్ శివరాజు గారు కానీ అందరూ కూడా మీ యొక్క గౌరవాన్ని మీకు ఇస్తుంది. కాబట్టి అభివృద్ధిలో మీరు కూడా భాగంగా అండి. మీకు ఉనికే లేకుండా చేసే నాయకుని వెంబడి ఉండకండి. మీరంతా పాలమూరు ప్రజలు మంచోళ్ళు, మా సోదరులు. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, వాళ్ళ మీద ఏం కోపం లేదు. వాళ్ళతో అనిపించిన కోపం ఉంటుంది నాకు అంతే. బ్రేకింగ్ న్యూస్. మహబూబ్ నగర్ లో తొలిసారిగా ఓసిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక సాంకేతికతో హార్ట్ స్టెంట్ విజయవంతంగా అమర్చిన డాక్టర్ ప్రణయ్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ మహబూబ్ నగర్. This is plaque rupture basu, so it definitely requires stent. Start singing, sir. Inject. Stop. Okay, sir. Done now. Perfect basu, nothing else. అన్న మీరు మాట్లాడుతూ స్థితప్రజ్ఞులు మా ఎమ్మెల్యే గారు చాలా మంచోళ్ళు, రాని అంటున్నారు. మీరందరూ బాగానే రమ్మంటున్నారు. కానీ మీ కాంగ్రెస్ పార్టీలో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కష్టపడ్డోళ్ళు వీళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళి, బీజేపీకి వెళ్ళి ఇక్కడ తీసుకుంటున్నారు. రేపటి నాడు మాకు టికెట్లు ఇస్తారో ఇయ్యరో, సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, అదే కార్పొరేటర్లకు ఇస్తారో ఇయ్యరో, వీళ్ళని తీసుకుంటున్నారు. మరి మేము కడుపులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చూసుకుంటున్నాం, మాకు అసలు టికెట్లు ఇచ్చేటట్లేరు. ఏమనంటే ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నారా లేదా? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు ఫినాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, అయినా అందరం కలిసి మంచి పర్సన్ని గెలిపించుకుందాం అనుకున్నాం. ఇప్పుడేమో అవతల పార్టీకి వీళ్ళని తిట్టినోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే రేపన్నాడు మా గతి ఏంది అని అడుగుతున్నారు. సో వాళ్ళకి న్యాయం ఎట్లా చేయబోతున్నాం? రాజకీయంగా సర్వేలు, అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న వ్యక్తుల మీద ఉన్న అభిప్రాయాలు, జనాలకు వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు అన్నీ కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక టికెట్ అడిగినా అనుకోండి, నా మీద కూడా ఒక సర్వే ఉంటుంది, ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. లేదు నీవేనో దాదాపుగా 10-15% నువ్వు మైనస్లోకి వెళ్ళిపోయినావు, నువ్వు నిలబడ్డా ఓడిపోతావు అని నాకు చెప్పిండు అనుకోండి మా ఎమ్మెల్యే గారు, నేనేం చేస్తా చెప్పండి?
అన్న వద్దు, ఓటమి కన్నా ఇట్లే ఉండడం బెటరు, ఏదైనా అవకాశం ఉంటే నామినేటెడ్ పోస్ట్ చేయండి అన్న ఏదన్నా అనేది చెప్తా ఉన్నా. చెప్తా. మరి దానికి ఏంది అంటే దాని ఉద్దేశం ఏంది? ఏదే గాని సర్వే మీద, పరిస్థితుల మీద, అక్కడున్న పరిస్థితుల మీద, ప్రజలతోనే ఎవరు ఎక్కువ మమేకమైనారో దీని మీద టికెట్లు ఆధారపడ్డది. ఫైనల్‌గా రాజకీయంగా విజయం ఒకటే కదా! విన్నింగే ఇంపార్టెంటు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారికి దగ్గర కాబట్టి అని చెప్పి నాకు టికెట్ ఇచ్చి నేను ఓడిపోతే లాభం? పార్టీ అట్లా అని చెప్పి నేను పార్టీలో సీనియర్లందరూ ఓడిపోతారు, జూనియర్లందరూ గెలుస్తారు ఇట్లా కాదు. ఆ సిస్టమ్ లేదు. సీనియర్లను, జూనియర్లను కలిపి ఒక్కొక్క వార్డుకెళ్ళి 2, 3 2, 3 మంది ఉంటే కూడా బెస్ట్ క్యాండిడేట్‌కే ఇవ్వబడుతది. సీనియర్ ఉన్నా ఇవ్వబడుతది, జూనియర్ ఉన్నా ఇవ్వబడుతది. అంటే మేము గెలిపించుకోవాలి. అంతే. పార్టీ సపోర్ట్ ఉంటది, ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంటది. దాంతో పాటు క్యాండిడేట్ మీద ఉన్న అభిప్రాయం కూడా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తది. నేనొక టికెట్ అడిగి నాకు సర్వే చేసి నాకు బాలేదంటే కూడా నేను ఇట్లే నా ఇంట్లో నేను కూర్చుంటా. అందరూ దానికి కట్టుబడి ఉండాలి. టికెట్లు, పదవులే కాదు రాజకీయం అంటే. ఇంతకుముందు చెప్పిన 2 ఏళ్ళు అయింది నీకేం పదవి లేదంటే. సమాజానికి ఏమైనా ఇయ్యాలనే కోరిక కలగడం రాజకీయం. అంతే. రాజకీయాన్ని మన సొంతం కోసం అని నీవు ఆలోచన చేసిన రోజులు నీవు ఆన్నే ఉంటావు. రాజకీయాన్ని 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి మనం సాయం చేయగలగాలి, 10 మందికి మనం మాట సాయం చేయగలగాలి అన్నప్పుడే నీకు ఆ ప్యాషన్ ఉంటేనే నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అవుతావు. అన్న నీ విషయానికి వస్తే పదవి గురించి మనం టాపిక్ వచ్చింది అండ్ కార్పొరేషన్ దాని గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెయిన్గా కార్పొరేషన్ ఎన్నికల్లో మారేపల్లి సురేందర్ రెడ్డి గారు మేయర్ క్యాండిడేట్ అండ్ దానికి శంకరావం కూడా పూరించిండ్రు. లోపల పనులు అవుతున్నాయి. భగీరథ కాలనీకిల్లో లేకపోతే బండమీనపల్లికిల్లో నిలబడుతున్నారు. ఆయన 100% మేయరు. ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేసిండ్రు సురేందర్ రెడ్డి అని. అది ఎంతవరకు వస్తాం? అందరూ అంటారు, అన్ని టాక్లు వస్తాయి. చాలా మంది ఉన్నారు మా దగ్గర మేయర్ అభ్యర్థులు. నేనేం లేను. ఒక 10 మంది మేయర్ అభ్యర్థులు ఉంటారు, 15 మంది మేయర్ అభ్యర్థులు ఉంటారు. అవకాశాన్ని బట్టి కార్పొరేటర్ అభ్యర్థులా మేయర్ అభ్యర్థులా? 10 మంది ఉంటారు. 10 మంది. అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, రిజర్వేషన్ బట్టి, పరిస్థితులను బట్టి ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటా. ఆశించడం అందరూ ఆశిస్తారు. నేను ఆశిస్తా, నీవు ఆశిస్తావు, అది ఇంపార్టెంట్ కాదు. ఇక బయట నన్ను అభిమానించటోళ్ళు ఏమనుకుంటారు, మా అన్న అయితే బాగుంటుంది, ఈడికెళ్ళి అయితే బాగుంటుంది, ఈడికెళ్ళి అయితే బాగుంటుంది, మా అన్న వస్తాడని 10 మందికి చెప్పుకుంటారు. నా నోట్లోకి వెళ్ళి నేను ఏ రోజు కూడా మేయర్ అవుతా అని చెప్పలేదు, పలాంతో నుంచి నేను పోటీ చేస్తా అని చెప్పలేదు. ఎవరెవరు అభిప్రాయం అవన్నీ కూడా రిజర్వేషన్ల మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద మనకున్న ప్రజల్లో మన మీద ఉన్న అభిప్రాయం ఫైనల్గా ఎమ్మెల్యే గారు, ఫైనల్గా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వారి అభిప్రాయాలుగా ఆధారపడి ఉంటుంది. అవకాశం ఏదొచ్చినా సరే, ఏది చెప్పినా సరే పార్టీ ఎమ్మెల్యే గారు నిర్ణయిస్తే చేస్తా. అవకాశం లేకున్నా సరే, వేరే వరకు అవకాశం వచ్చినా సరే ఈ అభివృద్ధిలో ఇట్లే భాగమై ఉంటా. ఇంతకుముందు అంటే మీరు గతంలో కూడా హనుమాడ నుండి జెడ్పీటీసీ ఉన్నారు. అయితే నార్మల్గా మొన్నటి వరకు కూడా ఈయన జెడ్పీ చైర్మన్కి ఆ రేస్లో ఉన్నారు అని వినబడ్డది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం జెడ్పీ చైర్మన్ రేస్ లేరు. అది వేరే ముదిరా సామాజిక వర్గం ఎన్పి వెంకటేష్ అన్న ఉండొచ్చు, ఆయన జెడ్పీ చైర్మన్ రేస్లో ఉంటారు. దేవరకద్ర నుండి అరవింద్ రెడ్డి గారి పేరు వినబడుతుంది, మన చర్చల నుండి దుష్యంత్ రెడ్డి గారి పేరు వినబడుతుంది. సో మీరు జెడ్పీటీసీ కాదు మేయర్ వస్తున్నారని వినబడ్డదు. అందుకోసమని అది కూడా రిజర్వేషనే. ఇప్పుడు జెడ్పీ చైర్మన్ పదవి బీసీకి కేటాయిస్తే మన నియోజకవర్గం నుంచి ఒక 2-3 ఉంటే దాంట్లో ఎన్పి వెంకటేశ్వర గారు మొదటి వరుసలో ఉన్నారు అని చెప్పి అది రిజర్వేషన్ మీద ఆధారపడి ఉంటుంది. జెడ్పీ చైర్మన్ పదవి ఓసీకి వస్తే ఇక్కడ వేరే కాన్స్టిట్యూన్సీ అరవింద్ రెడ్డి ఉంటాడు, ఇంకోరు ఉంటారు, మన దుష్యంత్ రెడ్డి గారు ఉంటారు, నేను ఉంటా. రకరకాలుగా ప్రతి మీరు కూడా జనరల్ వస్తే నేను కూడా అడగడంలో తప్పే ఉంటే అడుగుతా, బరాబర్ అడుగుతా, తప్పేం లేదు, అడుగుతా. దాంతోపాటు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నా నేను స్వాగతిస్తా అంటున్నాను. నేను అంతే. నేను అడగను, నాకు ఏం వద్దని నేను కూర్చుంటా నేను అంటలేను. అట్లా ఉంటే ఇప్పుడు మనం నమ్ముకున్న వాళ్ళకు మనం ఒక పని చేయాలన్నప్పుడు డైరెక్ట్ యాక్సెస్ ఉండదు, కొద్ది ఇబ్బందులు ఉంటాయి. మనం కూడా చేయాలంటే రాజకీయ పదవి అవసరం. అంతే. అడుగుతా నేను మొన్న కూడా జనరల్ సెక్రటరీ విషయం కూడా అడిగినా, లేదు వేరే వాళ్ళకి అవకాశం ఉంది, ఓసీ బీసీ ఫీలింగ్ ఒక్కరికే వచ్చింది అన్నారు. సరే మంచిది, దాన్ని కూడా స్వీకరించినాం. దీంట్లో కూడా అడుగుతాం, లేదు వేరే వాళ్ళకి అవకాశం ఉంది, స్వీకరిస్తాము. నా ఎజెండా, నా కథ, నా కార్యక్రమం ప్రజలు స్వేచ్ఛగా హ్యాపీగా ఉండాలి, ప్రజలలో మళ్ళీ దయ్యాలు భూతాలు పాలించడానికి రాకూడదు నా ఎజెండా. ఇటువంటి స్థితప్రజ్ఞులే ప్రజలలో ఉండాలి, ప్రజలకు మేలు జరుగుతుంది. సోషల్ మీడియాలో చాలామంది శ్రీనివాస్ గౌడ్ గురించి బాధలు ఎవరైనా పడితే 2 ఏళ్ళు అయిపోయింది భయ్, అంటే మా అన్న పేరు వాడుకోకపోతే మీకు హైలైట్ గారు మీరు, అందుకే మా అన్న పేరు వాడుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు ఇప్పటికీ మా అన్న ఆయన అప్పుడు అట్లా చేసిండు, ఇంతమందిని బాధ పెట్టిండు, ప్రతిసారి అది అంటున్నారంటే రీజన్ ఏంటంటే దీనివల్లనే వీళ్ళు ప్లస్ అవుతున్నారు. మీరేమో చేసి ప్లస్ అవుతలేరు, మా అన్న పేరు వాడుకోవాలి. సినిమాలో హీరో ఉంటే విలన్ ఉండాలి, ఉంటేనే చూస్తాం మనం.
ఓకే. అర్థమైందా? లేకుంటే సినిమా బోర్ కొడుతది. హీరోని ఎక్కడనో పెట్టి సినిమా తీయనీవు ఉండదా? కాదు. శ్రీనివాస్ గౌడ్ గారుండాలే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారుండాలే, హీరో ఉండాలే, విలన్ ఉండాలే. విలన్ క్యారెక్టర్ ఇదని ప్రజలకు మేము ఎప్పటికప్పుడు చెప్తుండాలి. హీరో క్యారెక్టర్ ఇదని కూడా మేము చెప్తుండాలి. చైతన్యవంతులను ప్రజలను చేయాలి. 100% ఆ విలన్ గురించి ఎప్పటికప్పుడు చెప్పకపోతే ప్రజలు మర్చిపోతారు. నీవే అంటున్నావు. ఇప్పటికే మర్చిపోయాను అంటున్నావు. స్వేచ్ఛగా ఉన్నారు, బాగానే ఉన్నాంలే అని అనుకుంటారు. అవును. ఆయన కూడా ఏం చేసిండో తెలియదు అనుకుంటారు. ఆ పాపాలను ఎప్పటికప్పుడు ఇంతకుముందు విలన్ యొక్క చరిత్ర అంతా చెప్పకపోతే ప్రజలకు తెలియదు. ప్రజలు నిద్రపోతారు. అంటే ప్రజలు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు కాబట్టి తెలియజేసే పనే మేము పెట్టుకున్నాం అంటున్నాను నేను. అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా అయితే మీకు తెలియంది కాదు. కానీ రోజు డబ్బా కొట్టుకునే మనస్తత్వం ఎమ్మెల్యే గారికి లేదు. ప్రతి రోడ్డు దగ్గర, ప్రతి డ్రైనేజ్ దగ్గర, ప్రతి డెవలప్మెంట్ దగ్గర, ప్రతి కాలేజ్ దగ్గర పెద్ద పెద్ద బ్యానర్లు కటౌట్ లేపించి అవన్నీ వాడుకొని 24 గంటలు కార్యకర్తలను ఇబ్బంది పెట్టి బ్యానర్లు కట్టించుకొని చూసిండ్రు. శిలాఫలకాలు వందలు ఊకే పడ్డాయి. శిలాఫలకాలు ఉన్నాయి కానీ అభివృద్ధి లేదు. మున్సిపల్ నిధులు తీసుకొచ్చేమో రోడ్ల మీద చిన్న చిన్న బొమ్మలు అవి ఇవి టూరిజం కింద చూపించినట్టు పెట్టిండు. అదే డెవలప్మెంట్ కింద చూపించిండు. అసలైన డెవలప్మెంట్ ఏంది? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మా హీరో చూపిస్తున్నాడు. ఏమేమి చూపిస్తున్నాడు? పబ్లిక్ ఎట్లా ఫ్యూచర్ జనరేషన్కు ఉద్యోగాలు కావాలి, ఎట్లా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి సొంత నిధులు ఎవరు పెట్టరబ్బా ఆర్థికంగా. శ్రీనివాస్ గౌడ్ గారు మేము చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకున్నాం. శ్రీనివాస్ గౌడ్ గారు సున్నాకెళ్ళి 1000-2000 కోట్ల ఆస్తిపరుడు అయ్యిండు. నా అంచనా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చేమో. బయట అనుకునే మాటలే వీళ్ళు చెప్పే మాటలు నేను చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు సింపుల్గా ఆయన నా మీద ఆయన ఎంక్వైరీ చేసుకోవాలంటే ఆయన మొత్తం కుటుంబం మీద ఆయన ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. నేను చెప్తున్నా కదా సెల్ఫ్గా నేను ఒప్పుకుంటా అబ్బాయి. నేను మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గురించి ఎప్పటికీ మాట్లాడడం ఇది ఛాలెంజ్ చేసి నేను మీడియా ముందర చెప్తున్నా. ఆయన వాళ్ళ బావ, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ తమ్ముడు వీళ్ళ మీద సెల్ఫ్గా మా మీద ఎంక్వైరీ చేయండి. ఈ 10 సంవత్సరాలుగా ముందు మా ఆస్తులు, ఇప్పటి మా ఆస్తులు మేము సంపాదించిన దాని మీద ఎంక్వైరీ చేయండి. సెల్ఫ్ ఎంక్వైరీ వేయించుకొని బయటికి రా. మీరు అధికారంలో మీరే చేయొచ్చు కదా. ఏమంటున్నా బయటికి రా. కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించింది మొదటి ఎజెండా ప్రజలే ఉంది. ప్రజలు ఉంది కాబట్టి మేము ఎంత చెప్పినా కానీ మేము ఏం చేసినా కానీ లేదు. ప్రజలను సాటిస్ఫై చేయాలి. పథకాలను కూడా మనం అమలు చేయాలి. పబ్లిక్లో మనం అనుకున్న మాట నిలబెట్టుకోవాలి. దీని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. దాంట్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఏంది? అభివృద్ధితోనే కొట్టాలి అంతే. ఏదన్నా కానీ అవతరానికి సమాధానం అభివృద్ధితో చేయాలని ఉంది. కాబట్టి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. అనుకున్నాయన్నీ కక్ష పట్టుకొని కత్తులు పట్టుకొని తిరిగినట్లు ఉండదు రాజకీయం. మేము చెప్తాము, మేము చేస్తాము, వాళ్ళ మీద ఎంక్వైరీ అంటాము, విజిలెన్స్కు కంప్లైంట్ ఇచ్చాము ఇంతకుముందు. కానీ ఎజెండా గవర్నమెంట్ అభివృద్ధి తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ఇది జాప్యం జరగవచ్చు. ఆయన మీద ఇప్పుడు తప్పు చేసినోనికి పనిష్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. భగవంతుడు ఇస్తాడు, ఇక్కడ ప్రభుత్వాలు ఇస్తాయి. పనిష్మెంట్ కొన్నిసార్లు తొందరపడవచ్చు, కొన్నిసార్లు లేట్ కావచ్చు. కానీ పనిష్మెంట్ పడ మాత్రం పక్కా, దాంట్లో డౌట్ లేదు. ఎంఎస్ఆర్ అనే ఈ 3 లీటర్స్ ఎంతో మందికి ఒక ధైర్యం, చాలామందికి ఆ పేరంటేనే ఒక గౌరవం, కొందరికి 100% అవునన్నా కదనా భయం. అయితే ఇంత ఉంది బయట మీకంటూ ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. కానీ ఇంటర్నల్గా మీ కాంగ్రెస్ పార్టీలో మీ పక్కనే తిరుగుతుంటారు. కానీ వాళ్ళకు మాత్రం మీ మీద చాలా కుళ్ళు, కోపం, అన్నీ ఉంటాయి. కోపం ఆ పిల్లి కళ్ళు మూసుకొని పాలైనట్టు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీ గురించి అక్కడక్కడ చివాకులు అవాకులు ఏమేమో చేస్తుంటారు. నా దగ్గర కూడా చాలామంది ఉన్నారు. 100% నేను చెప్పను వాళ్ళ పేరు, ఎందుకంటే నమ్మకం మీద నాతో అన్నారు. కానీ ఎందుకు అట్లా అంటే మీరు పదవి వద్దంటున్నారు, సేవనే ముఖ్యమంటున్నారు. ఇంత చేస్తుంటే కూడా బయట వాళ్ళు పక్కకు పెట్టుకోండి. మీ పార్టీ వాళ్ళు ఉన్నోళ్ళే మీ మీద అప్పుడప్పుడు ఎందుకు ఇట్లాంటివన్నీ ఆరోపణలు చేస్తుంటారు, ఏమేమో అంటుంటారు. ఎందుకు అంటారు అమ్మా? ప్రతి కుటుంబంలో వ్యత్యాసాలు ఉంటాయి. ప్రతి ఒక్క సొంత అభిప్రాయంతోన ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. సొంతంగా ప్రతి వ్యక్తికి అభిప్రాయం ఉంటుంది. అంతా మా వాళ్ళు, ఇది కాంగ్రెస్ పార్టీ, స్వేచ్ఛ ఉన్న పార్టీ, అందరిని అనుకోవచ్చు, అందరిని అంటారు, వాళ్ళ అభిప్రాయం చెప్తారు, మాట్లాడతారు, తిడతారు, అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఇదే స్వేచ్ఛ ఉంటుంది. ఎక్కడైనా ఎప్పటి నుంచో ఉంది నానుడి. కానీ సందర్భం వచ్చినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు ఇవన్నీ మర్చిపోయి అందరూ ఒకటే అవుతారు. అదే కావాలి నాకు. వాళ్ళంతా మా వాళ్ళే, అన్నోళ్ళు మా వాళ్ళే, అనేటోళ్ళు మా వాళ్ళే. వాళ్ళ అవిన ఏం కోపం ఉండదు. టీఆర్ఎస్ శ్రీనివాస్ గౌడ్ ఎంబడి ఉండి ప్రెస్ మీట్లు పెట్టి అనేటోళ్ళు అవిన కూడా నాకు రవ్వంత ఆవగింత కోపం రాదు. నేను నవ్వుకుంటా, నేను పాపం అనుకుంటా. అరే వీళ్ళు ఇప్పటికైనా వీళ్ళు తెలుసుకుంటే చాలా మూర్ఖుని గురించి అనుకుంటా. అంతవరకు నేను మళ్ళీ చెప్తున్నా. కానీ వాళ్ళ మీద నేను కక్ష పెంచుకోవడం అది ఉండదు. వ్యక్తిగతంగా, మానసికంగా మనిషికి చావు దెబ్బ కొట్టిండు చాలామందిని. కాబట్టి ఆయన మీద మాత్రమే నాకు బాధ ఉంది. అన్ని రకాల బాధలు అనుభవించిన కాబట్టి నేను ఎలక్షన్ ముందర కూడా చెప్పిన, వాళ్ళు తప్ప నాకు వేరే టార్గెటే లేదు అని. రేపటి నాడు నాకు అసలు నేను కూడా అందరితో నాకు కలిసిపోయే శత్రువు లేనటువంటి వ్యక్తినే, అజాత శత్రువు లాంటి వ్యక్తినే. నన్ను
సొంత గూటిలోనే సొంతంగా ఆయన కోసం కష్టపడ్డ శ్రామికుల్లాగా కష్టపడ్డోని శత్రువుని చేసుకున్న మొదటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్. ఆ! ఇంక వేరే లేదు, నాకు ఎక్కడ కూడా అప్లికేషన్ లేవు. నువ్వు 2 ఏళ్ళు ఆయన చూస్తున్నావు కదా! ప్రత్యేకంగా నేను ఎవరితోనో శత్రుత్వం వీడు అట్లా వాడు ఇట్లా అనుకున్న సందర్భాలే లేవు. మూర్ఖుడు, డేంజరు. కొంతమందేమో సమాజం మారడానికి పనిచేస్తారు. ఆ! కొంతమందేమో సమాజంని నమ్మించడానికి పనిచేస్తారు. నమ్మించి ఓట్లేపించుకోవడానికి తాత్కాలికం. నమ్మించి ఓట్లేపించుకొని మోసం చేయడానికి పనిచేయడం దాంట్లో మొదటి వ్యక్తి ఈయన. సమాజం మారడానికి నాకు ఓట్లేసినా సరే, ఏకున్నా సరే నా రాజకీయంతో సంబంధం లేకుండా సమాజం అభివృద్ధే ధ్యేయం అనుకుంటాయని యనం శ్రీనివాసరెడ్డి గారు. నార్మల్‌గా నాకు ఈ నెల రోజుల లోపలనే దాదాపు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భూ కబ్జాల పైన ఒక 6 కంప్లెయింట్లు అంటే నాకు ఎవిడెన్స్‌తో సహా నాకు పెట్టిండు. పలానా కాంగ్రెస్ నాయకుడు వాళ్ళని బెదిరించిండు. పలానా కాంగ్రెస్ నాయకుడు ఈడ భూ కబ్జా చేసిండ్రు. పలానా కాంగ్రెస్ నాయకుడు వీళ్ళతోని బెదిరించి మరీ ఈ రిజిస్ట్రేషన్ చేపించుకుంటున్నారు. పలానా దగ్గర ఇదైంది అని బీఆర్ఎస్‌లు అనుకోండి, లేకపోతే ఇంకెవరన్నా అనుకోండి, ప్రజలు అనుకోండి, దాదాపు ఈ నెలలోనే నాకు 6 ఎవిడెన్స్‌తో సహా నాకు ఇటువంటి కంప్లెయింట్లు అంటే నేనేం అది కాదు. బట్ ఒక జర్నలిస్ట్‌గా నాకు పంపించిండు. రమాకాంత్ గారు వీళ్ళ గురించి మీరు అడగాలి ఇట్లా అన్నట్టు. అంటే ఇప్పుడు గతంలో వాళ్ళు చేసింది ఇప్పుడు మళ్ళా మీ వోళ్ళే చేస్తున్నారు కదా! మీ వోళ్ళు కూడా సేమ్ అదే చేస్తున్నారు. అయితే వాళ్ళు ఇంకొక మాట కూడా ఉన్నారు. మీరు ఎవరికి ఎప్పుడో చెప్పుకోండి, మేము చేస్తాం మమ్మల్ని ఎవడాపుతాడు అన్న ధీమాతోని వాళ్ళు ఉన్నారంట. మరి ఇంత జరుగుతుంటే ఇది మరి ఎన్నమన్నకు తెలుసా? తెలవదా? తెలిసినా ఆయన ఎందుకులే మా పార్టీ వోళ్ళే కదా అని వదిలేస్తున్నారా? ఎందుకు ఇది ఇప్పుడు కూడా మళ్ళా రిపీట్ అవుతుంది? ఇది పెద్ద సమాజం రోమా. కాంగ్రెస్ పార్టీలో పెద్ద సమాజం. మీ వోళ్ళే, మీ వోళ్ళే, మీ వోళ్ళే అని అనేది కాదు. పెద్ద సమాజం. టీఆర్ఎస్ వాళ్ళు మొన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు కదా ఒక చిన్న అంశం మీద. 100 ప్రెస్ మీట్లు పెట్టమను. ఎవరు ఆపిండ్రు వాళ్ళను? సమాజానికి చూపియమను, చెప్పమను. దాంట్లో ఏముంది? ఇప్పుడు ఒకరొచ్చి ఇది తప్పు అంటున్నారు. దాన్ని వీళ్ళొచ్చి ఇది కరెక్టు అంటున్నారు. నేను కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నా కదా! తప్పులు తేల్చాల్సింది కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా! వీరం కూడా ఎక్కడ తప్పు జరిగిందో బై పేపర్ ఆన్ పేపర్ పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పమని చెప్పండి. ఉత్తగా ఆరోపణలు చేస్తే లాభం ఉంటుంది. ఎవ్వరు ఏం పని చేసుకోకూడదు, ఎవరు ఏం చేయకూడదు అనేది ఉండదు కదా! కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కష్టపడ్డారు, పోరాటాలు చేసిండ్రు, దెబ్బలు తిన్నారు, నరకం అనుభవించిండ్రు. వాళ్ళకి సంబంధించిన వరకు వాళ్ళు 4 పనులు వాళ్ళు చేసుకుండొచ్చు. దాంట్లో తప్పు ఉంటే చట్టం శిక్షించాల్సిందే. యనం శ్రీనివాసరెడ్డి గారి పాలసీ కూడా. ఏదన్నా తప్పు జరిగితే నీవు కూడా శిక్షార్హుడు అంటున్నావు. వాస్తవం చెప్తున్నా నేను. కాబట్టి తప్పు జరిగితే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కేసులు అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా కేసులు ఎఫ్ఐఆర్లు అయినా నేను చూపిస్తా. కాంగ్రెస్ వాళ్ళు కూడా జైలుకు పోయినా నేను చూపిస్తా. కొన్ని కేసులల్లో బోయపల్లిలో ఉన్న ఒక మాజీ కౌన్సిలర్ జైలుకు పోయిండు. ఇంకోరెవరో జైలుకు పోయినరు. మన కాంగ్రెస్ పార్టీలే కదా! కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన మన రాజు కిషన్పల్లి జైలుకు పోయిండు. మరి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడినామా? తప్పు జరిగింది అంటే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. నేను తప్పు చేసిన అంటే కూడా శిక్ష అనుభవించాల్సిందే. మనము ఈడ నా నాయకుడు వదిలేస్తే కూడా కర్మ వదిలేదు మనను. శ్రీనివాస్ గౌడ్ను అధికారం ఉంటాడు, కర్మనే వెంటాడింది. ఆయన చేసిన పాపాలలో మూట కట్టుకొని ఒక్కసారి తొక్కేవాడు. కర్మ అనేది జైలు కన్నా, ప్రభుత్వాలు పెట్టే కేసుల కన్నా చాలా గొప్పది. ఆ జైలు నుంచి తప్పించుకోలేవు, జైలు నుంచి తప్పించుకుంటావు. నేను దాన్ని నమ్ముతా పూర్తిగా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, కార్పొరేషన్. సో దీంట్లో మహబూబ్ నగర్ నుండి మీరు అంటే మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరబోతుందా? ఎందుకంటున్నానంటే చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పైన ఆల్రెడీ వ్యతిరేకత ప్రజల్లో స్టార్ట్ అయ్యింది. 100% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ సీట్లు గెలుచుకోబోతుంది. అన్ని జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, కార్పొరేషన్ ఈవెన్ మేయర్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండబోతుంది అంటున్నారు. సో మీరేమంటారు? అట్లే అంటారు వాళ్ళు. వాళ్ళు అదే అనాల్సిందే. మరి లేకపోతే వాళ్ళ ఉనికేడా ఉంది. వాళ్ళ గురించి వాళ్ళు ఎట్లా ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా! మొన్న ఎంపీ ఎలక్షన్‌లో చూసిండ్రు కదా! పోటీ దేనికున్నది ఎంపీ ఎలక్షన్‌లో? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. లోకల్ బాడీ ఎలక్షన్ కూడా అట్లే ఉంటుంది. నా దృష్టిలో టీఆర్ఎస్ ఇంకా ఉండదు, బీఆర్ఎస్ ఇంకా ఉండదు నా దృష్టిలో. ఒక 2-3 సీట్లకు పరిమితం అయితే వ్యక్తులను బట్టి వ్యక్తిగతంగా అయితే అది ఎక్కువ మాట అది. ఓకే. కానీ పోటీ ఏదన్నా ఉంటే, పోటీ ఏదన్నా ఇయ్యగలిగితే బీజేపీ వర్సెస్ కాంగ్రెసే పోటీ ఉంటుంది. కాంగ్రెస్. బీఆర్ఎస్ అనేది లేదు, ఇక్కడ రాదు. 100కు 100% హై మెజారిటీతోన, అతి ఎక్కువ సీట్లతోన. అంటే ఈ యొక్క కార్పొరేషన్ మొదటి కార్పొరేషన్ ఇది. అంతకుముందు కార్పొరేషన్ కాదు, అంతకుముందు మున్సిపాలిటీ. ఈ కార్పొరేషన్ చరిత్రలో ఇది ఒక బెంచ్ మార్క్ లాంటి విజయం ఉంటుంది ఇక్కడ. లోకల్ బాడీస్లో కూడా ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ జరుగుతున్న అభివృద్ధి, ఊళ్ళలో కలకల్లాడుతున్న ఇందిరమ్మ ఇండ్లతోన అందరికీ పని దొరికింది. ఎవరెడికి పోయే పరిస్థితులు లేరు. ఇసుక కొట్టేటోళ్ళ కానుంచి, రాయోళ్ళ కానుంచి, సిమెంటు, సీకు, ఇటుక, నేస్తిళ్ళు అందరూ కలకల్లాడుతున్నాయి, హ్యాపీగా ఉన్నారు.
ప్రతి రిజల్ట్ మాకు అనుకూలంగా వస్తుంది. మళ్ళీ మనం వచ్చినాక ఇంటర్వ్యూలో కూర్చుంటాం. నేను చెప్తున్నది 100% బీఆర్ఎస్ థర్డ్ ప్లేసు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది. 70-80% కాంగ్రెస్ గెలుస్తుంది సీట్లు కూడా. 80% సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. బ్రహ్మాండంగా 2 దగ్గర జెడ్పీ చైర్మన్ పదవి కానీ, కార్పొరేషన్ జెండా, తొలి కార్పొరేషన్ జెండా కానీ కాంగ్రెస్ పార్టీ ఎగిరిస్తుంది. మా నాయకులందరూ చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు, గెలిపించుకుంటారు. అలా చివరిగా మీరు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మన మహబూబ్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు, మీ ఫాలోవర్స్‌కు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడున్న గవర్నమెంటు, ఇప్పుడున్న ఈ ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో స్వేచ్ఛకు మారుపేరుగా ప్రశాంతంగా హాయిగా సాగుతూ ఉంది. మీరు చిన్న చిన్న కారణాలతోన నాయకులను కానీ మిగతా వాళ్ళని కానీ దూషించేది వదిలిపెట్టి సమాజం కోసం పనిచేయండి. సమాజం కోసం పనిచేసుకుంటా మీకు తోచినంత చేదోడుగా ప్రభుత్వానికి సహకరించండి. ప్రజలు కానీ, ఫాలోవర్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ అత్యుత్సాహానికి పోయే అవసరం లేదు. వాళ్ళు చేసిన తప్పులు మనం చేసే అవసరం లేదు. మనము ప్రతి ఒక్కడు, నా ఫాలోవర్ కూడా ఒక్కొక్కడు 10 మందిని అభిమానాన్ని పెంపొందించుకోండి. వాళ్ళు కూడా వాళ్ళ నాయకత్వాన్ని బలపరుచుకోండి. సహాయ సహకారాలు అందియండి. చావులకు, బ్రతుకులకు, పెళ్లిళ్లకు, హాస్పిటల్స్కు, యాక్సిడెంట్లకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండండి. ఎప్పుడన్నా ఇబ్బందికర పరిస్థితులు వస్తే అందరూ ఒకటే ఎదుర్కొంటట్టుగా మీరు ముందుండండి. ఇటువంటి ఇంత మంచి సమాజం మళ్ళీ మనకు దొరకదు. ఈ స్వేచ్ఛలో భాగమైనందుకు మనం సంతోషపడాలి. ఈ స్వాతంత్రం వచ్చినాక ఇటువంటి స్వేచ్ఛ అనుభవిస్తున్న పాలమూరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కంపారిజన్లో కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. లాంగ్ విజన్ ఉన్నోళ్ళను ఒకరు, షార్ట్ వ్యూగా ఏదో ఒకటి మాయమంత్రం చేయడానికే మసిమూసి మారడికాయ చేసేటోళ్ళు ఒకరున్నారు. పూర్తిగా వాళ్ళను తుడిచిపెట్టుకుపోయకపోతే ప్రమాదంలో పడుతుంది ఈ సమాజం. కాబట్టి అందరూ సీనియర్ సిటిజన్స్ కానీ, ప్రజలు కానీ ఈ డెవలప్మెంట్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి సెల్ఫ్గా పనులు కానంత మాత్రం, ఇండివిజువల్ వర్కులు కానంత మాత్రాన అట్లా చూడకండి. మీరు సమాజాన్ని ఓవరాల్గా చూడండి, తిరుగుతున్న అభివృద్ధిని చూడండి. మనము మన ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయనకు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు ఇవ్వండి. రాబోయే ఎలక్షన్లలో కూడా వాళ్ళకు ఉనికి లేకున్నటువంటి సమాధానం ఇవ్వండి. ఇంకా మెరుగైన సమాజాన్ని, ఇంకా మెరుగైన అభివృద్ధిని మీరు చూస్తారని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ రోమా. బ్రేకింగ్ న్యూస్. మహబూబ్ నగర్ లో తొలిసారిగా ఓసిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక సాంకేతికతో హార్ట్ స్టెంట్ విజయవంతంగా అమర్చిన డాక్టర్ ప్రణయ్ కార్డియాక్ కేర్ హాస్పిటల్ మహబూబ్ నగర్. This is plaque rupture basu, so it definitely requires stent. Start singing, sir. Inject.